హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము అడ్జస్ట్మెంట్ లేయర్స్ గురించి తెలుసుకుందాం. అడ్జస్ట్మెంట్ లేయర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి. సో మనకు ఇంతకుముందు క్లాసెస్లో కూడా మీరు చూసారు, సాలిడ్ కలర్ నుంచి సెలెక్టివ్ కలర్ వరకు ఇలా టోటల్గా 19 అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ గ్రూప్స్గా చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ ఇవి గ్రూప్స్ అనమాట. టోటల్గా 4 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ డెఫినేషన్ ఉంది సింపుల్గా. ఫస్ట్ డెఫినేషన్ ఒకసారి నేను చదువుతాను అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్జస్ట్మెంట్ లేయర్స్, స్పెషల్ లేయర్స్ ఇన్ ఫోటోషాప్ దట్ లెట్ యూ ఎడిట్ అండ్ enhance your image without changing the original picture. You can adjust colors, brightness, contrast and more, and easily go back to change your edits later. Think of it like a filter that you can apply, adjust or remove without altering the original image. So ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారంగా ఏంటంటే అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి ఫోటోషాప్లో ఒక స్పెషల్ లేయర్స్ అనమాట. మనం ఇమేజ్ని ఏం చేస్తుందంటే ఇంకా మంచిగా ఎడిట్ అంటే ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా చూడడానికి మంచిగా చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అండ్ వితౌట్ చేంజింగ్ ద ఒరిజినల్ పిక్చర్. అంటే ఒరిజినల్ పిక్చర్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మనం వాటిని ఇంకా మంచిగా మెరుగుగా చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం దీంతో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్తో ఏమేమి చేయొచ్చు అంటే లైక్ ఇక్కడ ఉన్న డెఫినేషన్ ప్రకారంగా కలర్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఇంకా మోర్ అని ఉంది కదా, ఇక్కడ అండ్ మోర్ అని ఉంది కదా. సో వీటిని మనం అడ్జస్ట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో తర్వాత మనము ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి సపరేట్గా లేయర్స్గా వస్తాయి అన్నమాట. అంటే మన ఇమేజ్ పైన సపరేట్గా వస్తుంది కాబట్టి మనం ఏ టైంలో అన్నా వాటిని ఎడిట్ చేసుకోవచ్చు ఆర్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మన ఒరిజినల్ ఇమేజ్ అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో ఇది అడ్జస్ట్మెంట్ లేయర్స్ వల్ల మనకున్న అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ నేను చదివి నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సో ఇది అందరు చేసే పనే. నేను ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పాను కదా, మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ లాగా నేను చెప్పాలనుకుంటున్నాను. సో మన డైలీ లైఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉందనుకోండి. ఆ టేబుల్ 4 సైడ్స్లో ఏదో ఒక కార్నర్లో అన్బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు ఆ టేబుల్ అనేది. సో మనం ఇలా దానిపైన కూర్చోగానే అటు ఇటుగా సౌండ్ వస్తుంది. సో అప్పుడు మనం ఆ టేబుల్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తాం, ఒక చిన్న స్టోన్ యూజ్ చేస్తాం అనమాట. అంటే కింద పెట్టి ఆ బ్యాలెన్స్ని ఇలా సెట్ చేస్తాం సౌండ్ రాకుండా. ఓకే, సో అంటే ఇక్కడ ఆ టేబుల్ ఫస్ట్ మంచిగా ప్రాపర్గానే ఉంది, కాకపోతే ఏదో ఒక సైడ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల అటు ఇటుగా మనకు బ్యాలెన్స్ రాకుండా సౌండ్ వస్తుంది కదా. సో అప్పుడు మనం చిన్న స్టోన్ అనేది యూజ్ చేస్తాం. సో అంటే అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మన ఇమేజ్ చూడడానికి చాలా బాగుంటుంది యాక్చువల్లీ తీసినప్పుడు, కాకపోతే అందులో ఏదో మిస్ అయిన ఎలిమెంట్ ఉంటుంది కదా. సో దాన్ని మనం అడ్జస్ట్ చేయడానికి మనం ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మిస్సింగ్ పార్ట్ అనమాట. అంటే మిస్సింగ్ పార్ట్ కూడా కాదు, ఇంకా దాన్ని కొంచెం బెటర్గా బెస్ట్గా వేయడానికి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ సపోర్ట్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఇది డెఫినేషన్. ఓకే, సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అడ్జస్ట్మెంట్ లేయర్స్ మనకు జనరల్గా 3 ప్లేసెస్లో కనిపిస్తాయి. ఒకటేమో ఇక్కడ, ఇది మీకు తెలిసిందే. ఇంకొకటేమో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అని కనిపిస్తుంది. ఓకే, ఇంకొకటేమో ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అని ఉంటాయి. ఓకే, ఇక్కడ ఉన్న అడ్జస్ట్మెంట్స్కి అండ్ ఇక్కడ ఉండే అడ్జస్ట్మెంట్ లేయర్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రైట్నెస్ తీసుకుంటున్నా. ఓకే, సో ఈ బ్రైట్నెస్ తీసుకొని ఇప్పుడు ఈ బ్రైట్నెస్ని ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా ఈ ఫోటోలో. ఓకే, ఇంక్రీజ్ చేసి ఓకే అంటున్నా. సో చూడండి, డైరెక్ట్గా ఇంకా అప్లై అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కదా, ఇమేజ్ పైన అప్లై అయిపోయింది. ఇంకా మళ్ళీ దీన్ని రీఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదనమాట. మళ్ళీ ఒకవేళ మనము అడ్జస్ట్మెంట్స్లో మళ్ళీ బ్రైట్నెస్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ మనం కొత్తగా వేయాల్సింది తప్పించి దాన్ని రీఎడిట్ చేయడానికి రాదు. సో అదే ఇప్పుడు Ctrl+Z అంటున్నాను. సో అదే ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి కానీ అక్కడ నుంచి కానీ. ఇప్పుడు ఇక్కడ బ్రైట్నెస్, సో ఇక్కడ చూడండి సపరేట్ లేయర్గా వచ్చింది. ఓకే, సపరేట్ లేయర్గా ఇప్పుడు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాను, మళ్ళీ వద్దనుకుంటే డిక్రీజ్ చేస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట, మనకు ఛాన్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు అడ్జస్ట్మెంట్స్ అండ్ ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసినా కూడా రెండు ఒకటే అనమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ ఇది కనిపించట్లేదు అనుకోండి, ఈ ప్యానల్ అనేది కనిపించకపోతే మరి ఇక్కడ విండోలోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ పైన టిక్ చేయండి. ఇప్పుడు చూడండి టిక్ ఉంది ఆల్రెడీ, అందుకే కనిపిస్తుంది. టిక్ తీసేస్తున్నా. సో చూడండి కనిపించట్లేదు కదా. సో మళ్ళీ నేను టిక్ చేస్తున్నా అడ్జస్ట్మెంట్స్, చూడండి. సో ఇలా. ఓకే, సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సాలిడ్ కలర్ అనమాట. ఈ సాలిడ్ కలర్ తీసుకునే కంటే ముందు మీకు ఒకటి చెప్తాను చూడండి. సో మనం జనరల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మనం ఎప్పుడైనా ఒక లేయర్ తీసుకుంటాం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ అనేది ఫిల్ చేస్తాం. ఓకే,
సో ఇక్కడ చూడండి జస్ట్ లేయర్ ఉంటుంది, దానిపైన కలర్ అనేది ఫిల్ చేస్తాం. ఇక్కడతో దీని డ్యూటీ అనేది అయిపోతుంది, ఇంకా దీని ఏం చేయడానికి రాదనమాట. ఓకే, సో ఇలా కాకుండా ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే ఇలా ఎంటీ లేయర్ తీసుకొని కలర్ ఫిల్ చేయడం ఇదంతా ఒక ప్రాసెస్ కదా. ఇలా కాకుండా ఇప్పటి నుంచి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా మనకు కావాల్సిన కలర్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఇందాక రెడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రెడ్ తీసుకుందాం. సో చూడండి సేమ్ ఇందాకలాగానే వచ్చింది, పెద్ద చేంజ్ ఏం లేదు. అండ్ దాంతోపాటు పక్కన అడిషనల్గా మాస్క్ బాక్స్ కూడా వచ్చింది. ఈ మాస్క్ బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, డెన్సిటీ అండ్ ఫెదర్ అనమాట. ఫెదర్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఓకే, డెన్సిటీ నేను వీటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి ఇందాక నార్మల్గా ఒక లేయర్ తీసుకొని దాంతోపాటు ఇంకా ఏం లేదు, జస్ట్ ఎంటీ అనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే మనం ఎనీ టైం మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. అండ్ పక్కన మాస్క్ బాక్స్ కూడా అడిషనల్గా ఉంది. ఈ బెనిఫిట్ అయితే మనకు దీనివల్ల ఉందన్నమాట. సో ఇన్ కేస్ మనకు ఇక్కడ ఓన్లీ కలర్ మాత్రమే కావాలి, ఈ మాస్క్ బాక్స్ అవసరం లేదనుకోండి, ఈ మాస్క్ బాక్స్ని తీసుకొని ఇలా సింపుల్గా డిలీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, డిలీట్. సో చూడండి ఓన్లీ మాస్క్ బాక్స్ వరకు మాత్రమే డిలీట్ అయిపోయింది, ఆ కలర్ అనేది అలాగే ఉంది. ఇప్పుడు కూడా డబల్ ట్యాప్ చేసి మనం కావాలంటే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ కలర్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో ఇలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక ఫోటో పైన అప్లై చేసి చూద్దాం సాలిడ్ కలర్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ వన్ సాలిడ్ కలర్, సో సింపుల్గా తీసుకుంటున్నాను ఏదో ఒక కలర్ ర్యాండమ్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకే, ఈ కలర్ తీసుకున్నాను అండ్ దీని కింద ఇమేజ్ ఉంది. ఇక్కడతో అయిపోలేదు, మనం రీసెంట్గా బ్లెండింగ్ మోడ్స్ చెప్పుకున్నాం కదా. సో బ్లెండింగ్ మోడ్స్ అనేవి అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నాను. ఇది డార్క్ కింగ్డమ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి లైట్ కింగ్డమ్. ఇది వచ్చేసి గ్రే అనమాట. గ్రే స్కేల్ అంటే వైట్ బ్లాక్ని బ్యాలెన్స్ చేస్తుంది కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది ఇన్వర్స్ అనమాట మనకు. ఓకే, సో ఇవి వచ్చేసి కంపోనెంట్స్ కలర్స్ అనమాట. సో చూడండి కలర్ అంటే కలర్ తీసుకుంటుంది, ఇక్కడేమో హ్యూ అనమాట. ఓకే, లూమా. సో ఇక్కడ వైట్ అండ్ బ్లాక్స్ని బ్యాలెన్స్ చేసేది మనకి ఇక్కడ ఈ ఓవర్లెస్ ఇవే కదా. సో నేను ఇక్కడ ఇందులో ఏదో సెట్ అయ్యేది మనం తీసుకుంటాం. సో జనరల్గా సాఫ్ట్ లైట్ అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఓవర్లే కానీ సాఫ్ట్ లైట్ కానీ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ లైట్ తీసుకున్న తర్వాత కూడా మనం ఇలా డబల్ ట్యాప్ చేసి ఆ కలర్ని మనం కావాలంటే వేరే కలర్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇలా వేరే కలర్స్ మనకి ఏ కలర్ సెట్ అయితే ఆ కలర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి నార్మల్ ఫోటోని మనం ఇలా జస్ట్ మనం ఒక బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసి మనం ఇలా చేసామన్నమాట. సో ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడ మాస్క్ ఉంది కదా, ఈ మాస్క్ యూజ్ చేసి కూడా మనం ఏం చేద్దామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అంతా అప్లై అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక సెలెక్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్షన్ తీసుకుంటున్నాను ఈ ఏరియా వరకు. ఓకే, సో ఇలా తీసుకున్నా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మాస్క్ బాక్స్లోనే ఉండి నేను సెలెక్షన్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు బ్రష్ అనేది తీసుకుంటున్నాను. బ్రష్ తీసుకొని సో వైట్కి ఆపోజిట్ ఏంటి బ్లాకే కదా. సో ఆల్రెడీ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేసేసి ఇప్పుడు రబ్ చేస్తున్నా చూడండి. సో మనం ఇలా తీసేసామన్నమాట. ఒకసారి నేను డీసెలెక్ట్ చేస్తున్నాను చూడండి. కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ కూడా మాస్క్ బాక్స్లో చూడండి హాఫ్ ఏమో బ్లాక్ ఉంది, హాఫ్ ఏమో వైట్ ఉంది. అంటే ఇటు సైడ్ వైట్ ఉంది, ఇటు సైడ్ ఏమో ఒరిజినల్ ఇమేజ్, ఇటు సైడ్ ఏమో ఇప్పుడు మనం ఎఫెక్ట్ వేస్తుంది. ఇక్కడ మధ్యలో లైన్ అనేది డివైడ్ అయింది కదా, ఆ లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో కానీ ఆ లైన్ అనేది జస్ట్ మింగిల్ అయిపోవాలి. ఓకే, సో నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, ఈ లైన్ అనేది క్లియర్ కనిపిస్తుంది అటు ఇటుగా, కానీ ఈ లైన్ అనేది జస్ట్ మింగిల్ అయిపోవాలి కనిపించకుండా అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫెదర్ ఉంది. ఏ ప్రాపర్టీస్లో మాస్క్ బాక్స్లో ఉంటేనే ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ ఫెదర్ కనిపిస్తుంది. నేను ఈ ఫెదర్ అమౌంట్ని పెంచుతుంటే ఇది మింగిల్ అయిపోతుంది చూడండి. రెండు ఒకటేసారి చూడండి. సో చూసారా ఇలా ఎంత ఫాస్ట్గా మంచిగా మింగిల్ అయిపోతుంది ఆ లైన్ అనేది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఇప్పుడు కలిసిపోయింది. ఓకే, సో నేను బ్యాక్ వెళ్తున్నాను. కావాలనుకుంటే మనం ఇంకా కొంచెం ఫెదర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ రెండు మిక్స్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడతో వదిలేస్తున్నాను. ఆల్మోస్ట్ రెండు మింగిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది ఒక ఎఫెక్ట్ లాగా, అంటే ఇది ఒక ఫోటో ఎఫెక్ట్ కదా, ఇది ఒక ఫోటో ఫిల్టర్ కదా. సో మనకు వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయవచ్చు, సింపుల్గా ఈ మాస్క్ బాక్స్ని డిలీట్ చేయొచ్చు, మనకు ఓన్లీ కలర్ మాత్రమే మిగిలిపోతుంది. సో ఇలా చాలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి, బిఫోర్ ఆఫ్టర్.
బిఫోర్ ఆఫ్టర్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని డబల్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ దీనిపైన ప్లేస్ చేస్తే డబల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ పైన బ్లెండింగ్ మోడ్ కూడా డబల్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ తెలిసిందే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ క్లిక్ చేసి Ctrl+I అంటే మనకి ఇక్కడ ఇన్వర్స్ అవుతుంది అన్నమాట. ఈ ఎఫెక్ట్ యువతలకి వస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి. సో చూడండి ఇక్కడ యువతలకి షిఫ్ట్ అయిపోయింది ఈ ఎఫెక్ట్ అనేది. ఇందాక ఇక్కడ బ్లాక్ ఉంటే దాన్నే మనం ఏం చేస్తాం, జస్ట్ డబల్ తీసుకొని Ctrl+I ప్రెస్ చేస్తే యువతలకి ఇన్వర్స్ అయిపోయింది, షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ డబల్ ట్యాప్ చేసేసి ఇప్పుడు ఇక్కడ వేరే కలర్ పెడదాం. ఓకే, మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్. సో ఇక్కడ ఏదో ఈ కలర్ బాగుంది, సో నేను ఇక్కడ ఉంచేస్తున్నాను. ఓకే, సో చూసారా. ఇప్పుడు దీన్ని కూడా కావాలనుకుంటే ఇక్కడ మనకు ఫెదర్ ఉంది కదా, సో ఈ ఫెదర్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తే అయిపోతుంది. సో చూసారా, ఈ రెండు ఒక గ్రూప్ చేస్తే అయిపోతుంది కదా. సో రెండింటిని ఒక గ్రూప్ చేస్తాను, ఎందుకంటే మీకు ఇలా ఐ క్లోజ్ చేసి చూపించడం కోసం. సో నేను ఎందుకు ఇంత టైం తీసుకొని వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ కూడా ఇలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ గ్రేడియంట్ ఉంది. ఈ గ్రేడియంట్ తీసుకున్నా, మీకు తెలిసిందే. సో గ్రేడియంట్ అంటే ఇలా కింద నుంచి కలర్ వస్తుంది. సో ఇప్పుడు క్లిక్ చేసేసి ఇక్కడ మనకు కావాలంటే వేరే కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ తీసుకున్నాను. ఓకే, సో దీని రేంజ్ని ఇక్కడ ఓకే అంటున్నాం. దీని రేంజ్ని మనం ఇలా అంటే అప్ అవుతుంది, ఇలా డౌన్ అవుతుంది. సో నేను ఇంతవరకు ఇలా పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ట్రాన్స్పరెంట్ ఉంది చూస్తారా, పైన ఏం లేదు కదా. కావాలనుకుంటే మనం వేరే కలర్ యాడ్ చేసుకోవచ్చు, అది తర్వాత చూద్దాం. సో ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి, నేను మళ్ళీ ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓకే అంటున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్గా బ్లెండింగ్ మోడ్స్ అనేవి యూజ్ చేస్తున్నా. సో ఏ బ్లెండింగ్ మోడ్ బాగుంటుంది అనేది, సో దాన్ని బట్టి అక్కడ ఉన్న పిక్సెల్స్ని బట్టి అది సెలెక్ట్ చేసుకుంటుంది. సో నేను రఫ్గా ఇలా అనుకుంటూ వెళ్తున్నాను. సో నేను మీకు ఒకటి చెప్పా కదా, మీరేం గుర్తుపెట్టుకోకండి ఏ బ్లెండ్ అంటే జస్ట్ థియరీ మాత్రమే పెట్టుకోండి కానీ. సో మీకు గుర్తు లేకపోయినా కూడా పర్వాలేదు అని నేను చెప్పా కదా, ఎందుకంటే సో ఇప్పుడు ఇక్కడ చూడండి కలర్ అంటే కలర్ బాగుంది ఇక్కడ. సో నేను తీసుకుంటున్నాను. సో నేను ఎక్కువగా థియరీ గురించి కూడా ఆలోచించట్లేదు. నేను ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏది సెట్ అవుతే అది జస్ట్ క్లిక్ చేస్తున్నాను అంతే. అంటే మన కళ్ళకి తెలుస్తుంది కదా. సో నేను అందుకే మీకు థియరీ గుర్తున్నా గుర్తు లేకపోయినా పర్లేదు అని చెప్పింది అందుకే అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇటు నుంచి ఇటు ఎఫెక్ట్ యాడ్ చేస్తాను కదా. ఓకే, సో నెక్స్ట్ నేను దీన్నే డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకే, డూప్లికేట్ అయిపోయింది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వేరే కలర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడతో అయిపోలేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ కింద బ్లూ ఉంది. ఇక్కడ బ్లూ కాదు, నాకు ఇప్పుడు ఈ రెడ్ అనేది పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రివర్స్ పైన క్లిక్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు రెడ్ అనేది ఎంత ఉండాలి అనేది. సో చూడండి ఇలా కిందికి పైకి అంటున్నాను, జస్ట్ కొంచెం ఇలా పెడుతున్నాను. ఓకే, సో ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఈ రెండు ఒక గ్రూప్ చేసి మనం ఐ అనేది క్లోజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో ఇక్కడ బ్లెండ్ మోడ్ కావాలంటే ఇక్కడ మనకు రెడ్కి అండ్ నేను బ్లూకి ఇచ్చిన బ్లెండ్ మోడే అండ్ రెడ్కి కూడా ఉంది. సో మీరు కావాలనుకుంటే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, అది వేరే డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను పైన అంటే అప్ అండ్ డౌన్లో నేను తీసుకున్నాను. మరి ఇప్పుడు సైడ్ నుంచి తీసుకోవచ్చా, ఈ సైడ్ ఒకటి ఇలా కూడా తీసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ వన్ చూడండి ప్యాటర్న్ ఉంది. సో ప్యాటర్న్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఐడియా ఉంది. సో ప్యాటర్న్ తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కామన్గా ఈ 3 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనం ఓన్గా కావాలనుకుంటే ఇక్కడ ఓన్గా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది. ఓకే, సో ఇక్కడ గ్రాస్, ట్రీస్ ఇవన్నీ మీకు తెలిసినాయే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్లో సో ఈ ఎఫెక్ట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు స్కేల్ ఉంటుందన్నమాట. దీనిలో స్కేల్ అంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ సైజ్ అనేది. సో ఆ వాటర్ సైజే మనకు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. సో నేనేం చేస్తున్నాను అంటే కొంచెం చిన్నగా పెడుతున్నాను. సో నేను ఇలా 34 సంథింగ్ ఏదో ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ నేను బ్లెండింగ్ మోడ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. అంటే ఇది అక్కడున్న ఎగ్జాంపుల్ తోటే నేను చూపిస్తున్నాను. మళ్ళీ కొత్తగా మనం కావాలనుకుంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకొని ఒక ప్యాటర్న్ అనేది అప్లై చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు ఆ డ్రెస్ని బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ డ్రెస్ వరకు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డ్రెస్ వరకు బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకుంటే అక్కడ వరకు కూడా ప్యాటర్న్ వస్తుంది కదా. సో నేను వేరే దాంట్లో మీకు చూపించాను ఆల్రెడీ, సో నేను అందుకే ఇక్కడ చూపించట్లేదు. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరేది తీసుకుంటున్నా. చూడండి వేరే ప్యాటర్న్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ స్కేల్ అనేది ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి. చూడండి, చూస్తారా అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది.
సో ఏదేదో పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి. ఇలా మనం ఈ యాంగిల్ని చేంజ్ చేస్తుంటే అక్కడ వాటి పొజిషన్స్ కూడా చేంజ్ అయిపోతుంటాయి. సో ఆల్రెడీ మీకు ఇవి తెలుసనే అనుకుంటున్నాను. ఓకే ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ పైన ఏది ఉండకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు ఫేస్ అనేది అనుకున్నాం అనుకోండి. సో సింపుల్గా మాస్క్ బాక్స్లోకి వచ్చి ఇక్కడ బ్రష్ తీసుకొని, ఓకే, సో ఇక్కడ బ్రష్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హార్డ్నెస్ అనేది 100 ఉంది. హార్డ్నెస్ 100 ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను ఇలా తీసేసాను అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి అటు సైడ్ ఇటు సైడ్ ఒక లైన్ లాగా పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే హార్డ్నెస్ని తీసేయాలి. హార్డ్నెస్ని తీసేయాలంటే సాఫ్ట్నెస్ అయిపోతుంది, 0 వేస్తున్నా. ఇప్పుడు తీసేసాం అనుకోండి, చూడండి, ఓకే, లైన్ అనేది మనకు రావట్లేదు అనమాట. నేను ఓన్లీ ఫేస్ వర్క్ మాత్రమే తీసేస్తున్నా. సో ఇలా స్లోగా ఫేస్ పైన, హ్యాండ్ పైన ఇవన్నీ తీసేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇదొక డిఫరెంట్ లుక్ అనమాట. ఓకే, సో అంటే ఇలా చాలా చేయొచ్చు. నేను జస్ట్ ఇది ఎగ్జాంపులే కాబట్టి ఇలా చేయొచ్చు అని మీకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ గ్రూప్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, లెవెల్స్, కర్వ్స్, ఎక్స్పోజర్. సో ఈ గ్రూప్ అనేది కొంచెం ఇంపార్టెంటే. ఓకే, సో ఫస్ట్ వన్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. సేమ్ ఇమేజ్ పైన చెప్పుకుందాం. సో అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఏంటంటే ఒకటే ఇమేజ్ పైన చెప్పుకుంటే మనకు కొంచెం ఎక్కువగా గుర్తుంటుంది, అందుకే నేను ఒకటే ఇమేజ్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనకు అవసరం ఉన్నప్పుడు వేరే ఇమేజెస్ కూడా నేను యూజ్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ ఇది ఒక నార్మల్ అడ్జస్ట్మెంట్ లేయర్ అనమాట. చూడండి ఇక్కడ ఉంటుంది బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. సో నార్మల్గా మనకు తెలిసిందే, మొబైల్ ఫోన్స్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఇంక్రీజ్ చేస్తే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇటు సైడ్ డిక్రీజ్ చేస్తే బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మీరు ఇది ఏంటంటే నార్మల్గా ఇప్పుడు సమ్టైమ్స్ ఫొటోస్లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు ఇలా రెడ్యూస్ చేసుకోవచ్చు, లేదా బ్రైట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు సైడ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు వైట్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయింది కదా. సో కింద ఉన్న ఈ కాంట్రాస్ట్ అనే ఈ లైన్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఇట్లా అంటే వైట్స్ని బ్లాక్స్ని కొంచెం ఇలా బ్యాలెన్స్ చేయొచ్చు. నేను ఇటు సైడ్ స్లైడర్ తీసుకొస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఈ ఏరియాలో చూడండి, ఇటు బ్లాక్ ఉంది కదా, ఇటు కానీ ఇటు బ్లాక్స్ ఉన్నాయి కదా. సో అవి కొంచెం ఎన్హాన్స్ అవుతున్నాయి చూడండి. చూడండి కొంచెం ఇంక్రీజ్ అయినాయా, నేను మీకోసం కొంచెం ఎక్కువగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ బ్లాక్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఆ టైంలో మనం ఈ స్లైడర్ని కొంచెం ఇలా తగ్గించవచ్చు. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రెండు అనేది. సో చూడడానికి మనకి ఎక్కడ బాగుంటే అక్కడ వదిలేయచ్చు. ఒకవేళ కాంట్రాస్ట్ మొత్తం డిక్రీజ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఏముండదు, జస్ట్ గ్రే ఉంటుంది అనమాట మొత్తం. అంటే వైట్కి బ్లాక్ ఏం లేదు, సో జస్ట్ గ్రే వచ్చింది నార్మల్గా. వైట్స్ బ్లాక్స్ ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ కాంట్రాస్ట్ వచ్చినప్పుడు వైట్స్ని బ్లాక్స్ని కొంచెం ఇలా సెట్ చేస్తుంది అనమాట ఫోటోలో. ఓకే, సో కింద యూజ్ లెగసీ అనే ఇది ఉంది కదా. సో ఇదేంటి అంటే నార్మల్గా మీరు ఇలా చూడండి ఓవర్గా, సో అది టిక్లో పెట్టేసి మనం ఇలా స్లైడర్ని మనం ఇంక్రీజ్ చేస్తుంటే ఓవర్గా ఎక్స్పోజ్ అవుతుంది. ఇటు వస్తే గ్రే కలర్ అనేది ఓవర్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది కూడా చూడండి, ఇది కూడా ఓవర్గా వస్తుంది. ఓకే, సో ఇది టిక్ లేకుండానే మనం చేయాలి అనమాట. అడ్జస్ట్మెంట్ లేయర్స్లో మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటో అని ఉంది. ఆటో అంటే ఆటోమేటిక్ అనమాట. సో ఆటోమేటిక్గా ఈ ఫోటోలో ఎంత బ్రైట్నెస్, ఎంత కాంట్రాస్ట్ని అడ్జస్ట్ చేయాలి అనేది ఈ 2 లైన్స్ని ఇదే చూసుకుంటుంది. మనం ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటోషాప్ అనేది అనలైజ్ చేసి ఎంత ఉండాలి అనేది మనకు చెప్తుందనమాట. ఇన్ కేస్ మనకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకు తెలియదు, సో ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాం, ఇలా డిక్రీజ్ చేస్తున్నాం, మనకు అర్థం కావట్లేదు అనుకోండి, అంటే ఈ స్లైడర్ ఇటు వెళ్ళాలా అని మనకు అర్థం కావట్లేదు. సో అప్పుడు ఆ టైంలో ఇది క్లిక్ చేస్తే మనకు రీసెట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ జీరోస్కి వచ్చినాయి. ఓకే, సో ఆ టైంలో ఏం చేయండి అంటే ఆటో పైన క్లిక్ చేయండి, మీకు వే అనేది చూపిస్తుంది. అంటే మీరు ఇటు వెళ్ళాలా అనేది వే అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా చూడండి, ఆటో సో అనలైజ్ అవుతుంది. సో చూడండి ఇటు సైడ్ 30 వెళ్ళింది అండ్ ఇటు సైడ్ 16 వెళ్ళింది. అంటే ఇటు సైడే వెళ్ళాలి మనం, ఇటు సైడ్ కదా. అంటే బ్రైట్నెస్ని, ఈ ఫోటోలో బ్రైట్నెస్నే ఇంక్రీజ్ చేయాలి. స్లైడర్ ఇటే వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి బిఫోర్ ఆఫ్టర్. సో అది ఆల్మోస్ట్ మనకు చూపించింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇంకొక 2-3 పాయింట్స్ని ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 33 చేస్తున్నాను. ఓకే, 33 అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 18 చేస్తున్నాను. సో ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే మనకు అది వే చూపించింది, కానీ ఎగ్జాక్ట్గా అంత అమౌంటే ఉంటుంది అనేది అది ఫిక్స్డ్గా కాదు, అటు సైడ్ వెళ్ళాలి అని చూపించింది. సో మనం ఏం చేద్దామంటే ఒక 2-3 పాయింట్స్ ఎక్కువగా యాడ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంకా కొంచెం మంచిగా అవుతుంది. సో చూడండి బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ వచ్చేసి
లెవెల్స్ అనమాట. ఈ లెవెల్స్‌కి చాలా పెద్ద థియరీ ఉంటుంది. కాకపోతే నేను మీకు సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా చెప్తాను. ఓకే. సో, ఇక్కడ చూడండి నేను లెవెల్స్ తీసుకోగానే ప్రాపర్టీస్‌లో మనకిక్కడ కనిపిస్తుంది. ఓకే. 3 ఐ డ్రాపర్స్ ఉన్నాయి. ఇక్కడ కింద 3 బకెట్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క కలర్‌ని చూపిస్తుంది చూడండి. ఈ బకెట్ బ్లాక్‌గా ఉంది. ఈ బకెట్ గ్రే కలర్‌లో ఉంది. ఈ బకెట్ వైట్ కలర్‌లో ఉంది. దాంతో పాటు ఇక్కడ ఒక లైన్ ఉంది. చూడండి ఈ బకెట్‌కి ఒక లైన్ వచ్చింది. ఈ 2 బకెట్లకు లైన్ అయితే రాలేదు. ఓకేనా. ఈ 3 ఐ డ్రాపర్స్ ఉన్నాయి కదా! ఈ 3 ఐ డ్రాపర్స్‌లో ఈ ఐ డ్రాపర్ లాస్ట్‌లో మీరు చూసుకుంటే ఇది వైట్ ఐ డ్రాపర్ అనమాట. ఇది గ్రే ఐ డ్రాపరు. ఇది బ్లాక్ ఐ డ్రాపర్. ఓకేనా. ఇక్కడేమో ఆర్‌జీబీ అని ఉంది. మనకు ఆటో అని ఉంది. ఓకేనా. ఇవి ప్రీసెట్స్ అనమాట. వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. పక్కనే మాస్క్ ఉంది. ఓకే. దీన్ని కొంచెం కింద కంటే మనకి ఇక్కడ కొంచెం కింద ఇవి ఉన్నాయి కూడా. ఓకే. అవుట్‌పుట్ లెవెల్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బకెట్ ఉంది. ఇక్కడ ఒక బకెట్ ఉంది. ఇది బ్లాక్ కలరు. ఇది వైట్ కలరు. ఇక్కడ మీకు 0 నుంచి 255 వరకు మనకు అమౌంట్ అనేది ఉంది. ఇది మధ్యలో గ్రే కాబట్టి ఇక్కడ నార్మలైజ్ అయింది. సో, మీకు 0 అంటే ఆబ్వియస్లీ బ్లాక్, 255 అంటే ఇక్కడ మనకు వైట్ అనమాట. అన్ని 255 అయితే ఆర్‌జీబీ అన్ని 255 అయితే మనకు ఇక్కడ 1 అనమాట. ఓకేనా. సో, వైట్‌ని ఇండికేట్ చేస్తుంది. ఇది ఓవరాల్‌గా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్డ్‌గా ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఈ 3 బకెట్స్‌లో ఈ బకెట్‌కి మాత్రమే లైన్ ఉంది. అది కూడా పొడవుగా కనిపిస్తుంది. ఈ 2 బకెట్లకు లైనే లేదు అస్సలు. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి మన లేయర్‌కి కదా! అంటే మన లేయర్‌ని బట్టే అది రియాక్ట్ అవుతుంది కదా ఇక్కడ. ఓకే. సో, డౌన్ ఉన్న లేయర్ ఏ కలర్ ఉంది? వైట్ కలర్‌లో ఉంది. బ్యాక్‌గ్రౌండ్ అంతా వైటే ఉంది కదా! సో, అందుకు ఈ వైట్‌కి మాత్రమే లైన్ అనేది వచ్చింది. ఇక్కడ వైట్ కలర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్దగా లైన్ అనేది చూపిస్తుంది. మొత్తం వైటే ఉంది కాబట్టి లైన్ అనేది ఒకటే పొడవుగా వెళ్ళిపోయిందనమాట. ఈ రెండిటికి ఏం లేదు. ఓకే. ఇప్పుడు మనం అనుకున్నది కరెక్టా రాంగా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పేజ్‌ని కంప్లీట్‌గా బ్లాక్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఈ లైన్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే. ఈ 2 లైన్‌లు లేకుండా ఉండాలి. ఒకసారి చూద్దాం. సో, ఓకే. టోటల్‌గా బ్లాక్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. సో, చూడండి ఈ బకెట్‌కి ఫుల్‌గా లైన్ వచ్చేసింది. ఈ 2 బకెట్స్‌కి లైన్ లేదు. ఓకే. అర్థమైందా? సో, ఇప్పుడు ఒకసారి ఈ బకెట్‌కి కూడా లైన్ తెప్పిద్దాము. సో, అప్పుడు ఏం చేయాలి? మనం గ్రే కలర్ తీసుకోవాలి కదా! సో, గ్రే కలర్ కోడ్ వచ్చేసి ఆర్‌జీబీ వాల్యూస్ 128 అనమాట. 128, 128, 128 ఇచ్చాను. సో, ఆబ్వియస్లీ ఇక్కడ తీసుకుంది. బ్రైట్‌నెస్ చూడండి బి ఎంత వచ్చింది? 50% వచ్చింది బ్రైట్‌నెస్. కరెక్టే కదా! ఓన్లీ 50% ఉంటుంది. ఎందుకంటే అది మధ్యలో ఉంటుందన్నమాట. మిడ్ రేంజ్ అనమాట. ఓకే. కరెక్ట్‌గా అది ఇక్కడ తీసుకుంది. నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు అప్లై చేస్తాను. సో, చూడండి గ్రే అప్లై చేస్తాను. ఇప్పుడు చూద్దాం. సో, చూడండి మధ్యలో బకెట్ అనేది పొడవుగా వెళ్ళిపోయింది లైన్ అనేది. ఈ 2 వాటికి లేదనమాట. సో, ఇది. సో, ఇప్పుడు దీన్ని బట్టి అంటే ఇక్కడ ఏది ఉంటే ఈ లైన్ అదే అవుతుందని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన అడ్జస్ట్‌మెంట్ లేయర్ తీసుకుందాం. ఓకే. లెవెల్స్. సో, చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని స్ట్రిప్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే. లైన్స్ ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5. ఓకే. టోటల్‌గా 5 లైన్స్ వచ్చినాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఎన్ని బాక్సెస్ ఉంటే అంటే ఎన్ని స్టెప్స్ ఉంటే ఎన్ని షేడ్స్ ఉంటే అన్ని లైన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ వన్ ఫుల్ వైట్ ఉంది. లాస్ట్ వన్ ఫుల్ బ్లాక్ ఉంది. ఇదంతా గ్రే ఎలివేషన్ అనమాట. ఈ మధ్యలో గ్రే షేడ్ ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్‌గా. ఓకే. ఇదేమో 255 ఉంటుంది. ఇదేమో 128 ఉంటుంది. ఇదేమో 0 ఉంటుంది. ఒకసారి మనకి ఈ వాల్యూస్ అనేది మనకి ఎక్కడ చూడాలి అంటే ఇన్ఫర్మేషన్ ప్యానెల్‌లో చూద్దాం. ఇక్కడ ఇన్ఫో ఉంది కదా! దీనిపైన క్లిక్ చేద్దాం. సో, చూడండి ఇక్కడ మనకు ఆర్‌జీబీ వాల్యూస్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ బి అంటే బ్రైట్‌నెస్ అనమాట. నేను ఇప్పుడు మూవ్ టూల్ తోటి వెళ్తున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఏమేమి కనిపిస్తున్నాయి వాల్యూస్ అనేది చూద్దాము. ఓకే. ఫస్ట్ ఆర్‌జీబీ. ఈ ఆర్‌జీబీ అనేది 255, 255, 255 రావాలి వైట్‌లో ఉన్నప్పుడు. ఓకే. సో, ఇప్పుడు గ్రేలోకి వచ్చినప్పుడు 128, 128 రావాలి. బ్లాక్‌లోకి వెళ్ళినప్పుడు 00 రావాలి. ఓకే. దాంతోపాటు బ్రైట్‌నెస్‌ని కూడా చెక్ చేస్తూ ఉండండి బీని. ఓకే. ఇప్పుడు నేను మూవ్ టూల్‌తో ఒక్కొక్క షేడ్‌ని క్రాస్ అవుతూ బ్లాక్ వరకు వస్తాను వైట్ నుంచి. ఓకే. ఇక్కడ చూడండి 255 వచ్చినాయి. వైట్ అన్నీ కరెక్టే. బ్రైట్‌నెస్ కూడా 100% వచ్చింది. నెక్స్ట్ షేడ్‌లోకి వచ్చాను. ఇక్కడేమో 204 వచ్చింది. ఓకే. బ్రైట్‌నెస్ ఏమో 80 ఉంది. ఓకే. సో, నెక్స్ట్ మధ్యలోకి వచ్చాను. 128 ఉంది. అండ్ బ్రైట్‌నెస్ కూడా 50% ఉంది. కరెక్ట్. ఇదేమో ఎగ్జాక్ట్ గ్రే అనమాట. సో, తర్వాత బ్లాక్ సైడ్ వస్తున్నాను. 102 వచ్చింది. ఓకే. బ్రైట్‌నెస్ ఏమో 40 ఉంది. ఓకే. కరెక్ట్. లాస్ట్‌లో బ్లాక్‌కి వెళ్తాను. సో, చూడండి ఇప్పుడు ఆర్‌జీబీ వాల్యూస్ అన్నీ 0 అయిపోయినాయి. అండ్ బ్రైట్‌నెస్ ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి బ్రైట్‌నెస్ కూడా 0నే. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ ప్యానెల్‌లో మనకు కరెక్ట్‌గా తెలిసింది ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్‌లో
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న డాట్ వచ్చింది, ఇక్కడ చిన్న డాట్. అండ్ అప్పుడప్పుడు కొంచెం మనకు అక్కడిక్కడ కూడా ఇట్లా చిన్న చిన్న డాట్స్ వస్తాయి. ఇవేంటంటే స్మాల్ ఎర్రర్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఈ సింబల్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎర్రర్ అనేది పోయింది. ఇప్పుడు ఇక్కడ డాట్ పోయింది చూడండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే అవన్నీ పోయింది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, సో నేను ఈ మధ్యలో ఉన్న ఈ గ్రే షేడ్ని తీసుకొని ఇక్కడ బ్లాక్ సైడ్ వస్తుంటే మనకు ఈ మధ్యలో ఉన్న ఈ గ్రే అనేది ఇట్స్ షిఫ్ట్ అవుతుంటుంది అనమాట. అంటే మనం ఇవన్నీ అడ్జస్ట్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్రే షేడ్ని ఈ బాక్స్లోకి కూడా తీసుకురావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ బాక్స్ అంటే లాస్ట్ లైన్ ఇది చూపిస్తుంది, ఇదేమో ఇది చూపిస్తుంది. ఇక్కడ ఉంది ఈ లైన్ ఎక్కడ ఉందంటే ఈ షేడ్ యొక్క లైన్ ఇక్కడ ఉంది, అంటే ఎగ్జాక్ట్ గ్రే పక్కన ఉంది. అంటే ఈ బాక్స్ పక్కన ఇది ఉంది కదా, అంటే ఈ లైన్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ బాక్స్ని తీసుకొని ఈ లైన్లోకి నేను స్ట్రైట్గా వచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న అమౌంట్ ఇందులోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ ఏంటి, 128 ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇది 128 అయితే ఛాన్స్ ఉంది. ఓకే, సో మనం ఎగ్జాక్ట్గా ప్లేస్ చేస్తే 128 అవుతుంది, లేదా నియర్ అమౌంట్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇది తీసుకొని ఇటు సైడ్ వస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు అక్కడ కూడా మనకు పిక్చర్ ఇమేజ్లో కూడా కనిపిస్తుంది, ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది, ఇటు షిఫ్ట్ అయింది. ఓకే, నేను ఈ లైన్కి స్ట్రైట్గా పెట్టాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఇన్ఫర్మేషన్ ప్యానల్లో. చూడండి 127 చూసారా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇది 151 అయింది. ఓకే, ఎందుకంటే ఇటు సైడ్ షిఫ్ట్ అయింది కదా, సో ఇది 127 అయింది. 128 కదా, అంటే నేను అక్కడ ఏదో లైట్గా చాలా మైక్రో లెవెల్లో ఆ లైన్ కరెక్ట్గా ప్లేస్ చేయలేకపోయి ఉంటా, అందుకే ఇది 127 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 128. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు వైట్ సైడ్ చూద్దాం. వైట్ సైడ్ అంటే నేను ఇక్కడికి వెళ్ళాలి కదా, అంటే ఈ బాక్స్కి వెళ్ళాలి కదా, ఈ బాక్స్ ఒక లైన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో నేను తీసుకొని ఈ లైన్కి వెళ్తాను. ఈ లైన్కి వెళ్తే ఇప్పుడు ఇదేమేవాళ్ళంటే ఈ అమౌంట్ ఇందులోకి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో నేను తీసుకొని నేను వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ స్ట్రైట్గా పెట్టాను, ఒకసారి చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ ప్యానల్ అండ్ ఇక్కడ చూద్దాం, ఇక 124 వచ్చింది. ఓకేనా, 128కి 124 వచ్చింది. సో ఆల్మోస్ట్ నియర్ వచ్చింది అనమాట వాల్యూ. ఓకే, సో వైట్ అలాగే ఉంది 255. సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమొచ్చింది, 28 వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇదేమో 13, ఇదేమో బ్లాక్, ఏమో బ్లాక్. సో మనం ఇలా ఈ లైన్స్ని మూవ్ చేస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాం. అంటే మనకి ఇక్కడ షేడ్స్ అనేది మనం ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనం వైట్ సైడ్ వెళ్తుంటే మనం బ్లాక్కి ఫేవర్ చేస్తున్నాము, మనం బ్లాక్ సైడ్ వెళ్తుంటే వైట్కి ఫేవర్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ కంప్లీట్గా ఈ గ్రెయిన్ తీసుకెళ్ళి ఈ బ్లాక్లో పెట్టేస్తే ఏమవుతుందో చూడండి, బ్లాక్ ఏం కాదనమాట, బ్లాక్ అనేది అలాగే ఉంటుంది. ఒకవేళ కంప్లీట్గా మనం వైట్లోకి వెళ్తే ఏమవుతుంది, సో చూడండి వైట్ని ఏం కాదనమాట, మిగతావి చేంజ్ అయిపోయినాయి కానీ వైట్ ఏం కాదు. ఓకే, మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ చేసి రీసెట్ చేద్దాం. సో రీసెట్, మళ్ళీ రీసెట్. ఓకే, రీసెట్ చేస్తే రీసెట్ అయిపోయింది. ఇమేజెస్ పైన అప్లై చేసి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నేను లెవెల్స్ అడ్జస్ట్మెంట్ క్లియర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అనేది అంత మంచిగా కనిపించట్లేదు అనమాట, ఇక్కడ బ్లాక్ అనేది ఎలివేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న బ్లాక్ని తీసుకొని ఇటు సైడ్ ఇట్లా వెళ్ళడం, ఇప్పుడు అక్కడ ఇట్లా అడ్జస్ట్ చేయడము, సో ఇదంతా కొంచెం ప్రాసెస్ కాబట్టి అండ్ మనం ఎక్యురేట్గా చేయలేము. సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఐడ్రోపర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇక్కడ బ్లాక్ ఉంది. సో ఈ బ్లాక్ ఐడ్రోపర్ తీసుకొని ఇక్కడ ఎక్కువగా బ్లాక్ ఎక్కడ కనిపిస్తుందో ఆ బ్లాక్ పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తాను. చూడండి, అక్కడ ఉన్న బ్లాక్ తీసుకొని ఓవరాల్గా ఫోటో అంతా అప్లై చేసేస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి Ctrl+Z అని బ్యాక్ వస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఆకాశంలో బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, అండ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తాను. చూడండి, ఎఫెక్ట్ అనేది మారిపోయింది. ఓకేనా, ఎక్కువ బ్లాక్ ఎక్కడ కనిపిస్తే అక్కడ క్లిక్ చేస్తేనే మీకు మంచి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఆపోజిట్గా క్లిక్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, దీనిపైన నేను క్లిక్ చేస్తే చూడండి ఇలా అయిపోతుంది అనమాట. ఓకేనా, సో నేను ఎగ్జాక్ట్గా బ్లాక్ ఇక్కడ ఆకాశంలో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఒక మంచి ఎఫెక్ట్ అనేది ఫోటోకి అప్లై అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇది గ్రే కలర్ అనమాట. గ్రే కలర్లో కూడా చూద్దాం. ఈ ఫోటోలో గ్రే అనేది ఎక్కువగా అయిపోయింది కదా, సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ కూడా అడ్జస్ట్ చేద్దాం. లెవెల్స్ ఇక్కడ మధ్యలో గ్రే కలర్ కదా, గ్రే కలర్ ఐడ్రోపర్. సో ఇక్కడ గ్రే అనేది మనకు నార్మల్గా కనిపిస్తూనే ఉంది. సో మనము ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాను. సో చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఎగ్జాక్ట్ గ్రే కలర్ పైన క్లిక్ చేయగానే ఆ ఫోటోకి ఒక కూల్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా చూడండి. బిఫోర్ ఇంతకుముందు ఫోటో ఇలా ఉంటే ఆఫ్టర్ ఇలా అయిపోయింది అనమాట. ఓకేనా,
సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోలో ప్రాబ్లం ఏంటంటే ఎల్లో కలర్ టింట్ అనేది ఎల్లో అండ్ ఆరెంజ్ టింట్ అనేది పడ్డదనం నాకు అర్థమవుతుంది. ఓకే, దీన్ని వేరే రూపంలో తీసేయచ్చు, కానీ ఇక్కడ మనం వైట్ని ఎలివేట్ చేద్దాం. ఇప్పుడు స్కై వైట్ ఉంది, ఈ బిల్డింగ్ వైట్గా ఉంది, ఇక్కడ వైట్ ఉంది. సో ఇందులో నుంచి మనం వైట్ తీసుకొద్దాము. ఓకే, సో వైట్ ఐ డ్రాపర్తో ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ లాస్ట్లో వైట్ ఐ డ్రాపర్ ఉంది కదా, దీంతో నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్కై పైన క్లిక్ చేస్తాను, చూడండి. ఓకే, సో ఆ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ టింట్ అనేది వెళ్ళిపోయి ఇప్పుడు వైట్ అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ వచ్చింది. చూడండి, ఈజీగా మనకు మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇమేజ్ అనేది. ఓకే, వైట్, గ్రే అండ్ బ్లాక్. ఓకే, సో ఫోటోలో ఇలా కరెక్షన్స్ అనేవి చేయొచ్చు అనమాట. మళ్ళీ నేను ఈ ఫోటోకి వచ్చాను, ఈ ఫోటో పైన లెవెల్స్ చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఆర్జీబీ అని ఉంది. ఆర్జీబీ అంటే ఫుల్ ఇమేజ్ కదా, సో ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఫస్ట్ వన్ రెడ్ ఛానల్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ రెడ్ తీసుకున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెడ్కి ఆపోజిట్ ఏంటి? సయాన్ కదా. సో రెడ్కి ఆపోజిట్ సయాన్, మీరు అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ కింద బకెట్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వైట్ బకెట్ తీసుకొని ఇటు సైడ్ పుష్ చేస్తాను, స్క్రీన్లో చూడండి రెడ్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు దానికి ఆపోజిట్ బ్లాక్ కదా, బ్లాక్ని నేను ఇటు సైడ్ పుష్ చేస్తుంటే సయాన్ అనేది వస్తుంది మీరు. ఓకే, ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ పైన. ఓకే, సో మధ్యలో గ్రే కలర్ అనేది మీరు ఇటు సైడ్ తీసుకెళ్తే రెడ్ వస్తుంది, సో అటు సైడ్ తీసుకెళ్తే సయాన్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నేను ఇక్కడ రీసెట్ చేస్తున్నాను. రీసెట్ చేస్తే మళ్ళీ ఆర్జీబీకి వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్. సో గ్రీన్కి ఆపోజిట్ ఏంటి? గ్రీన్కి ఆపోజిట్ మెజంతా. సో ఇప్పుడు నేను ఇటు సైడ్ పుష్ చేస్తే గ్రీన్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ నేను బ్లాక్ నుంచి ఇటు సైడ్ పుష్ చేస్తే మెజంతా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ బ్లూ. సో ఇటు సైడ్ అంటే మనకు బ్లూ వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇటు సైడ్ అంటే మనకు బ్లూకి ఆపోజిట్ ఏంటి? ఎల్లో కదా, సో ఎల్లో అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రీసెట్స్ ఉన్నాయి. సో ప్రీసెట్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్గా ఉండే షేడ్స్ అనమాట. సో బై డిఫాల్ట్గా కొంతమంది క్రియేట్ చేస్తారు ఇక్కడ ప్రీసెట్ డీటెయిల్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్కర్ అని ఉంది కదా, ఇవన్నీ ప్రీసెట్స్ అనమాట. అంటే బై డిఫాల్ట్గా ఈ ఫోటోకి ఎగ్జాక్ట్గా కంటెంట్ అనేది కాదు, బై డిఫాల్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ డార్కర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఈ ఫోటో కొంచెం డార్క్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఇంక్రీజ్ కాంట్రాస్ట్ 1 అని ఉంది, అంటే కాంట్రాస్ట్ లెవెల్ 1 అనమాట. ఒకవేళ కాంట్రాస్ట్ లెవెల్ 1లో ఈ ఫోటో చూడడానికి ఇలా ఉంటుంది. ఒకవేళ 2లో మనకు చూడడానికి ఇంకా కొంచెం కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. 3లో ఇంకొంచెం కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడ లైట్ అండ్ షాడోస్ అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే లైట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైటర్. నెక్స్ట్ మిడ్ టోన్స్. మిడ్ టోన్స్ అంటే గ్రే కలర్ కదా, మిడ్ టోన్స్ బ్రైటర్ అని ఉంది. సో మిడ్ టోన్స్ అంటే గ్రే కలర్ అనమాట, గ్రే షేడ్స్. ఇక్కడ మిడ్ టోన్స్ డార్కర్ అని ఉంది. ఓకే, ఇక్కడ బ్రైటర్ వైట్కి సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ డార్క్ అమౌంట్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇవి ఏంటంటే డిఫాల్ట్ అనమాట. మీరు సింపుల్గా వచ్చి మీరు టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే కాంట్రాస్ట్ 1, 2, 3 ఈ 3లో ఏదో క్లిక్ చేయొచ్చు. మిడ్ 1 ఉంది కదా 2, సో మోస్ట్లీ ఇది యూజ్ చేస్తుంటారు, అంటే జస్ట్ ఫాస్ట్ వర్క్ అనమాట. సో లాస్ట్లో కస్టమ్ అని ఉంది. కస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోకి మనం ఒక ప్రీసెట్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా అన్నాను. ఓకే, నెక్స్ట్ కొంచెం ఇలా అంటున్నాను. ఇక్కడ ఒక మంచి ప్రీసెట్ అనేది తయారైంది, అంటే ఒక ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది కదా, ఆ ఎఫెక్ట్ని మనం ప్రీసెట్ అంటున్నాం. సో ఈ ఎఫెక్ట్ అనేది సేవ్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ మనకు సేవ్ లెవెల్స్ ప్రీసెట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, నేమ్ ఇచ్చేసి దాన్ని సేవ్ అంటే అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. సో మనం వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు లోడ్ కూడా వేసుకుంటారు. ఓకే, మీకు ప్యాటర్న్స్లో ఐడియా ఉంది కదా, మనం ప్యాటర్న్ క్రియేట్ చేసి అండ్ వేరే వాళ్ళకి ఇవ్వడం. సో అదంతా సేమ్ అలాగే అనమాట. ఓకేనా, రీసెట్ అంటున్నాను. ఓకే, రీసెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడేమో వైట్ ఉంది. సో ఇది ఏంటి అంటే అవుట్పుట్ లెవెల్స్ అనమాట. ఇప్పుడు 0 నుంచి 255 వరకు ఒక కలర్ షేడ్ అనేది ఉంటుంది, దాని జర్నీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ అనేది ఉంది కదా, ఈ బ్లాక్ని ఎలా అంటే ఇదంతా చూడండి, ఇదంతా బ్లాక్ వచ్చేస్తుంది. ఓకే, ఈ బ్లాక్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఈ బ్లాక్నెస్ అనేది ఇంత బ్లాక్గా ఎందుకుంది అంటే ఈ బకెట్ అనేది లాస్ట్లో బ్లాక్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బకెట్ని కొంచెం ఇలా అంటున్నాను, అంటే కొంచెం బ్లాక్లో నుంచి కొంచెం గ్రేలోకి తీసుకొచ్చా. ఇప్పుడు ఈ బకెట్ని ఇలా అన్నాను అనుకోండి, చూడండి, సో ఇంతసేపు ఉన్న అంత బ్లాక్నెస్ ఇక్కడ లేదు. ఇక్కడ ఈ బకెట్ అనేది ఏ కలర్లోకి వెళ్తే అక్కడ ఈ కలరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడికి తీసుకెళ్తున్నా,
ఇప్పుడు ఈ బకెట్ని మనం ఇంత తీసుకెళ్ళినా కూడా ఆ షేడే వస్తుంది అక్కడ. మీకు అర్థమైంది కదా. సో అక్కడ ఆ షేడే వస్తుంది. ఇక్కడున్న బ్లాక్నెస్, ఇక్కడ ఏదైతే బ్లాక్నెస్ ఉంటుందో మనకి ఇక్కడ అదే అప్లై అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుల్ బ్లాక్ పెడతా చూడండి, ఇప్పుడు ఫుల్ బ్లాక్ వచ్చింది. మనం ఈ స్లైడర్ని అటు ఇటు అడ్జస్ట్ చేస్తుంటే మనకు దేన్ని బట్టి అడ్జస్ట్ అవుతుందంటే కింద ఉన్న దీన్ని బట్టే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అంటే సింపుల్గా ఇది ఒక ఒపాసిటీ స్లైడర్ అనుకోవచ్చు కదా. సో ఇలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత బ్లాక్నెస్ కావాలి. సో అప్పుడు మనము దీన్ని ఇలా అంటుంటే ఓవరాల్గా ఫోటో ఓవరాల్గా అప్లై అవుతుంది అనమాట. ఓకేనా. సో మనం నార్మల్గా ఫస్ట్ ఇంత తీసుకుంటాము, ఆ తర్వాత దీంతో ఫోటో అంతా అప్లై చేస్తాము. సేమ్ ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామంటే 55 అనే అమౌంట్లో ఉన్నాం. సో 0 అంటే ఫుల్ బ్లాక్, 55 అంటే ఆ బ్లాక్ నుంచి గ్రేలోకి వస్తుంది. మధ్యలో 128 దగ్గర మిడ్ గ్రే ఉంటుంది, 128 దగ్గర. సో 0 నుంచి 128 మధ్యలో అంటే 55 అంటే ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్ అనమాట. ఓకే. సో ఇంకా సేమ్ ఇటు సైడ్ కూడా వైట్. సో ఈ వైట్నెస్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎంత వైట్నెస్ ఉండాలి అనేది ఈ కింద ఉన్న దీన్ని ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడేమో ఫుల్ వైట్నెస్ ఉంటుంది, ఇక్కడేమో ఆ వైట్నెస్ని తగ్గిస్తాము. ఓకే, బ్రైట్నెస్. ఓకే, దీన్ని మనం హైలైట్స్ కూడా అంటాము. సో ఒక రకంగా చెప్పాలి అంటే దీనికి ఉన్న టర్మినాలజీ ఏంటంటే, ఇదేమో వైట్స్నేమో మనం హైలైట్స్ అంటాము, గ్రేనేమో మిడ్ టోన్స్ అంటాము, వీటినేమో షాడోస్ అంటాం అనమాట. ఈ బ్లాక్నేమో షాడోస్ అంటాం. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్. సో ఈ వర్డ్స్ అనేవి మనకు నెక్స్ట్ వస్తుంటాయి. ఓకే, సో ఈ లెవెల్స్ అనే టాపిక్ ఇక్కడితో కంప్లీటెడ్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ కర్వ్స్. సో ఇక్కడ కర్వ్స్ ఉంటాయి, లెవెల్స్ కిందనే కర్వ్స్. సేమ్ కొంచెం ఇది లెవెల్స్ లాగానే ఉంటుంది. ఓకే, చూడండి చాలా వరకు అలాగే ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఇలా కిందికి స్క్రోల్ చేయాలి ఇన్ కేస్ కనిపించకపోతే. సో లేదా మనము ఈ లేయర్స్ ప్యానల్ని ఇలా కొంచెం కిందకి అందాం. ఓకే ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ప్రీసెట్ అండ్ ఇక్కడ ఆర్జీబీ ఇవన్నీ, ఇక్కడ ఆటో ఇవన్నీ తెలిసిందే. అండ్ ఇక్కడ స్లైడర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంది. ఓకే, సో ఇక్కడ కింద చూద్దాం. కింద అయితే ఏం లేదు, ఇక్కడి వరకే అయిపోయింది. ఓకే, లాస్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని ఉంది. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉంది కదా, ఇక్కడ నెంబర్స్ కూడా వస్తాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఈ లైన్ ఉంది కదా, మీరు ఈ లైన్లో కింద బకెట్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ ఇక్కడ వైట్. ఓకే, ఇక్కడ ఒక లైన్ అనేది డివైడ్ అయింది. ఈ లైన్ ఏంటి అనేది మళ్ళీ మనకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బ్లాక్ బకెట్ని నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. చూడండి, ఈ బ్లాక్ బకెట్ ఇక్కడ తీసుకురాగానే ఈ ఫోటోలో బ్లాక్స్ అన్నీ కూడా హైలైట్ అవుతున్నాయి. చూసారా, బ్లాక్స్ అన్నీ కూడా హైలైట్ అవుతున్నాయి, డార్క్స్ అన్నీ కూడా, అంటే డార్క్ స్పాట్ షాడోస్ అన్నీ. సో వైట్ తీసుకొస్తున్నాడు ఇటు సైడ్. సో వైట్ ఏరియా అంతా ఎలివేట్ అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్లాక్నెస్ అనేది ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడు చూడండి, ఇది ఈ స్లైడర్ నేను పైకి అంటాను, అంటే ఈ స్లైడర్ ఏంటి అనేది చూద్దాం. సో నేను ఈ డాట్ని పట్టుకొని ఇలా పైకి అంటుంటే చూడండి, ఇందులో ఉండే గ్రే అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే బ్లాక్ నుంచి గ్రే సైడ్ వెళ్తుంది. చూడండి ఇక్కడ మధ్యలో గ్రే ఉంది కదా, ఆ సైడ్ వెళ్తుంది, అందుకే మనకు గ్రే వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు వైట్ వస్తుంది. ఇంక ఇలాగే ఈ వైట్ సైడ్ వెళ్తే అక్కడ మొత్తం టోటల్గా వైట్ వచ్చేస్తుంది. చూడండి అది. ఓకే, మళ్ళీ నేను ఏదైనా అటు ఇటుగా మిస్టేక్ చేస్తానేమో, సో ఇక్కడ రీసెట్ పైన క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ రీసెట్ అవుతుంది. సో ఇప్పుడు ఇటు నుంచి పైకి వెళ్తే వైట్ వస్తుంది అని అర్థమైపోయింది ఈ స్లైడర్లో. ఇటు నుంచి ఇటు వెళ్తే బ్లాక్ వస్తుంది, ఇటు నుంచి ఇటు వస్తే వైట్ వస్తుంది. మరి ఇక్కడ పైనుంచి కిందికి వస్తే ఏమొస్తుందో ఇప్పుడు చూద్దాం. సో పైనుంచి కిందికి వస్తున్నాం, ఇప్పుడు చూడండి ఇది ఇలా. సో చూడండి డార్క్. ఓకే, సో ఈ లైన్ అనేది ఇటు వస్తుంది అనమాట. చూసారా, వైట్ నుంచి డార్క్ వస్తుంది. ఈ లైన్ చూడండి, ఇక్కడ లైన్ ఉంది, అది కిందకు వస్తుంది. సో అందుకే ఇక్కడ బ్లాక్నెస్ అనేది వస్తుంది. దీన్ని మళ్ళీ ఇట్లా పైకి పెడదాం, ఇక్కడ మళ్ళీ రీసెట్ చేస్తున్నాం. ఓకే, సో నేను మూవ్ చేస్తున్నప్పుడు అమౌంట్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ 1. ఓకే, సో ఇక్కడ రీసెట్. ఓకే, సో ఇక్కడ లోపల మనకు ఈ గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు మనకు లెవెల్స్లో కూడా కనిపించింది. ఇక్కడ చూపిస్తున్న ఈ వేవ్లెన్స్ని ఏమంటామంటే దీన్ని హిస్టోగ్రామ్ అంటారు అనమాట. ఓకే, హిస్టోగ్రామ్ అంటే మనకు జస్ట్ ఒక గ్రాఫ్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ కర్వ్స్ డిస్ప్లే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ లైట్ అని ఉంది. లైట్ అంటే 0 నుంచి 255, ఇక్కడ తెలిసిందే మనకు 0 నుంచి 255 వరకు. 0 అంటే బ్లాక్, 255 అంటే వైట్. లైట్ అని అంటే మనము దేనిలో చూసుకుంటున్న అమౌంట్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మనకు అది కాకుండా మనకి కింద పిగ్మెంట్ అని ఉంది. ఓకే, ఈ పిగ్మెంట్లో చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, అంటే ఇంక్ అని ఉంది కదా, ఇదేంటంటే CMYKకి సంబంధించింది యూనిట్స్ అనమాట. బట్ మనము RGBలో వేస్తున్నాం కాబట్టి మనకు RGBయే కావాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ హిస్టోగ్రామ్ అనేది టిక్లో ఉంది, అందుకే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నేను హిస్టోగ్రామ్ తీసేస్తున్నా చూడండి, కనిపించట్లేదు ఇక్కడ గ్రాఫ్ అనేది. ఇప్పుడు అర్థమైందా మీకు వేవ్ లెన్స్ అనేది ఎందుకు వచ్చిందో?
సో హిస్టోగ్రామ్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ గ్రిడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రిడ్ అనేది ఇప్పుడు ఈ బాక్స్ టిక్లో ఉంది, అందుకే ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4 4 4 జా 16 ఉన్నాయి టోటల్గా. ఓకే, లేకపోతే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తాం అనుకోండి, మరీ చిన్న చిన్న బాక్సెస్ అన్నీ వస్తాయి. సో ఈ బాక్సెస్ ఏంటి అంటే మనకు ఒక గ్రాఫ్ అనమాట. అంటే కొంతమందికి పెద్దగా కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి చిన్న లైన్స్తో కూడా కంఫర్ట్ ఉంటుంది. సో చిన్నప్పుడు మనం డ్రా చేస్తాం కదా గ్రాఫ్, సో ఆ గ్రాఫ్ అనమాట ఇది. సో నార్మల్గా మనం పెద్ద దానిలోనే పెడదాం, అంటే పెద్ద బాక్సెస్లోనే మనకు సరిపోతుంది. ఓకే, సో నేను జస్ట్ ఓకే అంటున్నాను. ఇక్కడ సేమ్ ఐ డ్రాపర్స్ ఇచ్చారు, అండ్ ఇక్కడ హ్యాండ్ వచ్చింది చూడండి, హ్యాండ్ వచ్చింది, ఇది ఒక్కటి మనకు కొత్తగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఉన్నది ఈ లైన్ ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కింద పెన్సిల్ కూడా ఉంది. సో ఫస్ట్ చూద్దాము. అయితే మీకు ఈ పార్ట్కి అర్థమై ఉంటుంది ఇక్కడ ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ లైన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఈ లైన్ ఏంటి అనేది. సో ఇప్పుడు నేను ఈ లైన్ మధ్యలో ఇక్కడ ఒక డాట్ పెట్టేసి ఇలా క్లిక్ చేయగానే ఒక డాట్ వస్తుంది. ఓకే, ఇలా పైకి తీసుకెళ్తున్నా. సో పైకి అంటే ఇటు సైడ్ వైట్స్ అనమాట, వైట్ పెరుగుతుంది. ఒకవేళ కిందకి తీసుకొచ్చాను అనుకోండి, బ్లాక్స్ వస్తున్నాయి. ఓకే, పైకి కిందకి. సో ఇది చూడండి, మళ్ళీ నేను రీసెట్ అంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డాట్ పెడతాను, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. సో ఈ డాట్నేమో కొంచెం ఇలా పైకి, ఈ డాట్నేమో కిందకి, ఈ డాట్నేమో ఇటు, మళ్ళీ ఇక్కడ ఒక డాట్ పెట్టేసి దానికి కిందకి అంటున్నా. సో చూడండి, వైట్ బ్లాక్, వైట్ బ్లాక్. సో ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎఫెక్ట్ కూడా ఏదో డిఫరెంట్గా వచ్చింది. ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నా. సో ఇలా మనము డాట్స్ పెట్టి మాన్యువల్గా ఇలా చేస్తూ వెళ్తే మనకు అంతగా రావట్లేదు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు సెలెక్ట్ అయింది చూడండి. సో ఈ హ్యాండ్ హెల్ప్ తోటి నేను ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ పైన డాట్స్ అనేది ఫిక్స్ చేస్తాను. సో ఫస్ట్ హ్యాండ్ తోటి నేను ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేయగానే ఇక్కడ ఒక డాట్ వచ్చింది. ఓకేనా, సో మళ్ళీ నేను ఈ హ్యాండ్ తోటి ఇక్కడ డార్క్ ఉంది కదా, ఈ ఏరియాలో ఇలా డిక్రీజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక డాట్ వచ్చింది. ఓకే, సో మళ్ళీ కొన్ని డాట్స్ పెడదాం మనము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇన్ని డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ అన్నీ మనం ఇలా టచ్ చేస్తూ వెళ్ళొచ్చా అంటే ఎస్ వెళ్ళొచ్చు. ఒక డాట్ నుంచి ఇంకొక డాట్కి ఇలా మనం షిఫ్ట్ అవ్వచ్చు. షార్ట్కట్ కీ వచ్చేసి ప్లస్ అనమాట. సో ప్లస్ సెలెక్ట్ చేస్తే చూడండి, ఇప్పుడు పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, ఇప్పుడు వెళ్తుంది, మళ్ళీ వెళ్తుంది, నెక్స్ట్ సెలెక్ట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు బ్యాక్ రావాలంటే మైనస్. సో మైనస్ అంటే మళ్ళీ బ్యాక్ వస్తున్నాం. సో చూడండి, సో ప్లస్ అంటే ఇలా ముందుకు వెళ్తాం, మైనస్ అంటే బ్యాక్ వస్తాం అనమాట. లేదా అది తీసేయాలి, డాట్ తీసేయాలి, రాంగ్గా ప్లేస్ చేస్తాం అనుకుంటే బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్. సో చూడండి, ఎన్ని బ్యాక్ స్పేస్లు ప్రెస్ చేస్తే మనం కంప్లీట్గా వెనుకకు వచ్చేస్తాం అనమాట. సో నేను కంట్రోల్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చాను. సో ఇలా బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మళ్ళీ రీసెట్. సో ఇలా కాకుండా ఇక్కడ కింద పెన్సిల్ ఉంది. ఈ పెన్సిల్ ఏంటి అంటే ఇప్పుడు ఇలా రఫ్గా ఈ గ్రాఫ్ పైన మనకు మంచి ఐడియా ఉంటే, అంటే పైన వైట్స్ ఉంటాయి, కింద డార్క్స్ ఉంటాయి అని ఇలా మంచి ఐడియా ఉంటే మనం ఇలా రఫ్గా ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఇలా రఫ్గా డ్రా చేస్తాను, ఇక్కడ నుంచి ఇలా అని. సో ఇక్కడ ఎఫెక్ట్ నాకు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ పైకి వెళ్తే ఆ డాట్స్ వస్తాయి అనమాట. అంటే మనం డ్రా చేసిన దానికి డాట్స్ వస్తాయి. సో ఇలా మనము ఆ డాట్స్ తోటి మళ్ళీ మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మళ్ళీ రీసెట్. ఓకే, ఈ ఐ డ్రాపర్స్ సేమ్ మీకు తెలుసు కదా, ఇంతకుముందు లెవెల్స్లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఐ డ్రాపర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ తీసుకొని ఇక్కడ బ్లాక్ స్పాట్ ఎక్కడ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న స్పాట్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి మొత్తం ఆ ఎఫెక్ట్ అంతా ఇలా పడిపోతుంది. సో సేమ్ ఇందాకట్లాగానే. ఓకే, అండ్ ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి. సో ఈ ఛానల్స్ చూడండి, RGB ఛానల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్ మనం పైకి వెళ్తే రెడ్ వస్తుంది, కిందికి వస్తే దానికి ఆపోజిట్ సయాన్ వస్తుంది. ఓకే, మీకు ఇది తెలిసిందే, నేను మళ్ళీ మీకు తెలిసిందే కాబట్టి నేను ఇవన్నీ చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రీసెట్స్ ఉన్నాయి కదా డిఫాల్ట్. సో ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నాయి. సో మీరు ఇలా క్లిక్ చేసుకోవచ్చు, మీకు సెట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏది సెట్ అయితే అది. ఇక్కడ మనం కూడా ఒక ప్రీసెట్ ఎలా ఓన్గా క్రియేట్ చేయాలో నేను మీకు చూపించాను. ఇలా మనం క్లిక్ చేస్తుంటే ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేసిన ప్రీసెట్ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకే, సో క్లిక్ చేసి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని ఇలా ఎడిట్ కూడా వేసుకోవచ్చు అనమాట, అంటే ఇట్లా కరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రీసెట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. సో కాబట్టి మనం ఎప్పుడు మన కస్టమ్, సో మనం క్రియేట్ చేయాలనుకుంటే కస్టమ్ డిఫాల్ట్గా పెట్టుకొని, అంటే ఫోటోకి డిఫరెంట్గా ఉంటుంది. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఆటో అని ఉంటుంది కదా, ఈ ఆటో పైన క్లిక్ చేయండి. సో అది మన వర్క్ని చాలా సింపుల్ చేస్తుంది అనమాట. సో చూడండి, అంటే అదే వేవ్ లెన్స్ని సెట్ చేసి పెట్టింది. సో చూడండి, బిఫోర్ ఆఫ్టర్.
సో కావాలనుకుంటే మనం దీన్ని అంటే ఇప్పుడు ఇక్కడ డౌన్ అవ్వాలి అనేది చూపిస్తుంది కదా, నేను మీకు అక్కడ ఒక 2 పాయింట్స్ పెంచమని చెప్పాను కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కొంచెం డౌన్ చేద్దాం. ఇది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఇట్లా. ఓకే. సో చూడండి బిఫోర్ ఆఫ్టర్ సో అలా. సో ఇప్పుడు ఈ గ్రూప్లో లాస్ట్ వన్ ఎక్స్పోజర్. సో చూడండి ఇక్కడ ఎక్స్పోజర్ ఉంది. ఇది కూడా సేమ్ మనకి ఎలా ఉంటుందంటే బ్రైట్నెస్ కాంట్రాస్ట్ లాగానే ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా స్లైడర్స్ ఇచ్చారు అండ్ ఐడ్రోపర్స్ కూడా ఇచ్చారు. అండ్ చూడండి ఫస్ట్ టైం ఉంది ప్రీసెట్ ఉంది. ప్రీసెట్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ వన్ ఎక్స్పోజర్ అని ఉంది. ఎక్స్పోజర్ నేమ్లోనే ఉంది ఎక్స్పోజర్. సో ఇటు సైడ్ ఇంక్రీజ్ చేస్తే లైట్ వస్తుందని మీకు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉండొచ్చు. సో ఇటు సైడ్ డిక్రీజ్ చేస్తే మనకు డార్క్నెస్ అనేది వస్తుంది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అప్సెట్ అని ఉంది కదా, ఈ అప్సెట్ ఏంటంటే మనం ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు సో చూడండి ఇవి షాడోస్ అనమాట. షాడోస్ని కంట్రోల్ చేస్తుంది. వైట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంటే డార్క్స్ పెరుగుతున్నాయి. సో అందులో ఉండే షాడోస్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇది అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ గామా కరెక్షన్ అని ఉంది. ఈ గామా కరెక్షన్ ఏంటంటే సో ఓవరాల్గా ఫోటో అనేది బ్రైట్నెస్ అండ్ డార్క్నెస్ని కంట్రోల్ చేస్తుంది. సో మీకు ఈ పాటికి అనిపించవచ్చు సో ఈ 3 అనేది సేమ్ ఒకటేలాగా ఉన్నాయి కదా అని. ఎస్, ఒకటేలాగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు ఈ అడ్జస్ట్మెంట్స్ ఈ గ్రూప్ అంతా కూడా ఈ 4 మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 కూడా ఒకటే దాని గురించి మాట్లాడుతున్నాయి. అదేంటంటే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఎక్స్పోజ్ అంటే సంథింగ్. ఈ గ్రూప్ అంతా కూడా ఓన్లీ మనకు బ్రైట్నెస్ని అండ్ అందులో ఉండే కాంట్రాస్ట్ని వాటి అడ్జస్ట్ చేయడం గురించే మాట్లాడుతుంది. ఓకే, సేమ్ ఉంటుందన్నమాట. ఈ ఐటోపర్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో ఇక్కడ డిఫాల్ట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మైనస్ అని ఉంది, ఇక్కడ ప్లస్ అని ఉంది. సో -1.0 అని క్లిక్ చేస్తే మైనస్ వస్తుంది. ఇటు సైడ్ మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ బాక్స్లో -1 అని వచ్చింది. మైనస్ అంటే ఏంటి? సబ్ట్రాక్ట్ అంటే డార్క్లోకి వెళ్తున్నాం. సో -2 ఇంకా డార్క్లోకి వెళ్తున్నాం. ఓకే, +2 పైన క్లిక్ చేస్తాం అనుకోండి వైట్లోకి వస్తున్నాం. ఓకే, దానికి తగినట్టు స్లైడర్స్ అనేవి అడ్జస్ట్ అవుతున్నాయి అనమాట. రీసెట్. ఓకే, సో ఇది ఈ గ్రూప్ అనమాట. ఈ 4 ఒకటే టీమ్, కాకపోతే డిఫరెంట్ ఆప్షన్స్తో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఇదనమాట. ఇదంతా కలర్స్కి సంబంధించిన గ్రూప్. ఫస్ట్ వన్ వైబ్రెన్స్. సో వైబ్రెన్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి వైబ్రెన్స్ అండ్ సాచురేషన్, ఇందులో 2 వచ్చినాయి. సో వైబ్రెన్స్ అనేది మనం జనరల్గా కలర్ని మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఈ రెడ్ షేడ్ని చూస్తే, ఈ ఫేస్ పైన ఉన్న రెడ్ షేడ్ని చూస్తే మనం దీన్ని ఇట్లా డిక్రీజ్ చేయవచ్చు అనమాట. చూడండి తీసేసాం అక్కడ నుంచి, ఆ షేడ్ పోయింది. ఇంకా కూడా మనం ఇలా అంటే అక్కడ ఉన్న షేడ్ అనేది పోతుంది. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అందులో ఉండే ఫోటోలో ఉండే లైట్ టోన్ ఉంటుంది కదా, ఆ టోన్ని మనం వైబ్రెన్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇలా అంటే హైగా ఇంక్రీజ్ అవుతుంది, ఇలా అంటే డిక్రీజ్ అవుతుంది. పోనీ మనం ఇలా పెట్టేసి ఇప్పుడు ఇందులో ఉన్న సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఇంకా ఫుల్గా రెడ్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే సాచురేషన్ అంటే ఇంటెన్సిటీ కదా, సో కలర్ యొక్క ఇంటెన్సిటీని మనం సాచురేట్ చేస్తున్నాం. ఒకవేళ డిక్రీజ్ చేసినాం అనుకోండి సాచురేషన్, కంప్లీట్గా డీసాచురేషన్ అయిపోతుంది. ఓకే, సో ఇది మిడ్ రేంజ్లోనే పెట్టేసి మనం వైబ్రెన్స్ తోటి అటు ఇటుగా ప్లే చేయొచ్చు అనమాట. సో ఇంతవరకు మనకి ఫోటోలో ఈ రెడ్నెస్ అనేది అలాగే ఉండింది కదా, సో దాని ఇలా సింపుల్గా తీసేయచ్చు అనమాట. ఓకే, సో ఇది వైబ్రెన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యూ అండ్ సాచురేషన్ అనమాట. సో హ్యూ అండ్ సాచురేషన్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రీసెట్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్ ఉంది. ఈ హ్యాండ్ మీకు తెలుసు కదా, ఇక్కడ హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్ ఈ 3 వచ్చినాయి అనమాట. ఇక్కడ కలరైజ్ అని ఇది ఛానల్ వచ్చింది ఇక్కడ, ఒక చిన్న ఆప్షన్. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకు హ్యూ అని అంటే బిట్ ఆఫ్ కలర్, సాచురేషన్ అంటే ఇంటెన్సిటీ, లైట్నెస్, ఈ 3 మీకు చదవగానే అర్థమై ఉంటుంది. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా ఉందన్నమాట. మనం ఈ టోటల్ పిక్ని కలర్ చేంజ్ చేయొచ్చు అండ్ పర్టికులర్గా మనం ఒక కలర్ని కూడా టార్గెట్ చేసి చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ నేను ఈ స్లైడర్ని మూవ్ చేస్తున్నాను, అసలు ఏం జరుగుతుందో చూడండి. సో నార్మల్గా కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. ఆ డ్రెస్ కలర్ని చూడండి కంప్లీట్గా చేంజ్ అవుతుంది కదా. సో మళ్ళీ నేను రీసెట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ బ్లూ కలర్. ఇక్కడ చూద్దాము, ఇక్కడ మాస్టర్ అని ఉంది కదా, మాస్టర్ అంటే ఆల్ కలర్స్ ఉంటే మనం ఈ మాస్టర్ అనే దానిలో ఉండి చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, ఈ ఫోటోలో రెడ్స్ ఉన్నాయా, ఇక్కడ పైన రెడ్ ఉంది కదా, సో దాన్ని టార్గెట్ చేయొచ్చు. పర్టికులర్గా కలర్స్ని టార్గెట్ చేయొచ్చు. ఇక్కడ మనకు బ్లూ ఉంది కాబట్టి ఫస్ట్ మనం బ్లూ తోటే మనం ట్రై చేద్దాం. ఇక్కడ బ్లూస్ ఉన్నాయి కదా, బ్లూస్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ స్లైడర్ని నేను వేరే కలర్లోకి చేంజ్ చేస్తున్నా. చూడండి, ఆ బ్లూ కలర్ షర్ట్ ఇప్పుడు కంప్లీట్గా గ్రీన్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ పింక్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ
ఈ లాస్ట్ కలర్లోకి మెజంతా కలర్లోకి పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకా ఇక్కడ మనకి ఇంకా బ్లూ అనేది కనిపిస్తుంది. సో ఈ బ్లూని కూడా మనం తీసేయొచ్చు అనుకుంటే ఇక్కడ కింద కలరైజ్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్లో మనం తీసేయొచ్చు. సో ఇక్కడ చూడండి, దీన్ని నేను ఇలా ఇటు సైడ్ పుష్ చేస్తున్నా, అంటే ఇటు సైడ్ పుష్ చేస్తున్నా. ఇటు సైడ్ బ్లూ ఉంది కదా, అందుకే ఇటు సైడ్ పుష్ చేస్తున్నా. దీన్ని నేను కొంచెం దగ్గరకు అంటున్నాను. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ సయాన్ ఉంది కదా, సో ఆ బ్లూ సయాన్ మధ్యలో ఇక్కడ మనకు రేంజ్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోయింది అనమాట, చూసారా? ఓకే, రీసెట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, సో ఆరెంజ్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆరెంజ్ లేదు కదా, సో అందుకే మనం దాన్ని రెడ్గా ట్రీట్ చేద్దాము. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయడానికి చూద్దాం. సో చూడండి, ఫేస్లో కూడా రెడ్ ఉంటుంది కదా, అందుకే చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా చేంజ్ అయింది చూడండి. ఓకే, అక్కడ కూడా కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇలా మనం పర్టికులర్గా టార్గెట్ చేయవచ్చు. ఓకే, సో సాచురేషన్ ఉంది, మనం ఇలా కంప్లీట్గా కింద కంటే డీసాచురేట్ కూడా అవుతుంది అండ్ సాచురేట్ కూడా అవుతుంది. అండ్ చాలామంది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఈ ఫోటోలో ఈ డ్రెస్ వరకు బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకుంటారు. సో ఈ డ్రెస్ వరకు బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకోవాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. సో నేను మీకు సింపుల్గా ఒక చిన్న మెథడ్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ క్విక్ సెలెక్షన్ తీసుకుంటున్నాం. క్విక్ సెలెక్షన్ తీసుకొని సో ఈ బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు కంట్రోల్ J అంటే డూప్లికేట్ అయిపోతుంది. సో చూడండి, కంట్రోల్ J అంటే వేరే లేయర్లోకి వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ అంటే ఇందులోకి షర్ట్లోకి వెళ్తుంది అనమాట కలర్ అనేది. సో ఇప్పుడు ఓన్లీ ఆ డ్రెస్ వరకు మాత్రమే చేంజ్ అవుతుంది. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఓన్లీ ఆ షర్ట్ వరకు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ కలర్ బ్యాలెన్స్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి కలర్ బ్యాలెన్స్ అని ఉంది. ఈ కలర్ బ్యాలెన్స్లో ఏంటంటే ఇక్కడ మీకు అంతా తెలిసినవి ఉంటాయి. సో సయాన్ రెడ్, సో ఆపోజిట్స్ మెజంతా అండ్ గ్రీన్ ఆపోజిట్స్. సో ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ మిడ్ టోన్స్ అని ఉన్నాయి. ఓకే, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్. షాడోస్ అంటే బ్లాక్స్కి సంబంధించింది, మిడ్ టోన్స్ అంటే గ్రేకి సంబంధించింది, హైలైట్స్ అంటే వైట్స్కి సంబంధించింది. ఓకే, సో జనరల్గా మిడ్ టోన్స్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సయాన్ సైడ్ అన్నాం అనుకోండి స్లైడర్. ఇప్పుడు చూడండి, ఇమేజ్లో సయాన్ అనేది పెరిగిందనమాట. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఇస్తాను, బిఫోర్ ఆఫ్టర్. సో ఇప్పుడు మనం రెడ్ సైడ్ అన్నాం అనుకోండి, ఫోటోలో రెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ రీసెట్. సో మెజంతా సైడ్ అన్నాం అనుకోండి, మెజంతా అనేది ఇంక్రీజ్ అయింది, రీసెట్. సో ఇది జనరల్గా ఇక్కడ కనిపిస్తున్నాయి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది కదా. సో ఇందులో స్పెషాలిటీ ఏముంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవి మిడ్ టోన్స్ కాబట్టి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైలైట్స్ తీసుకున్నాం అనుకోండి, హైలైట్స్ అంటే ఏంటి, వైట్ కదా. సో చూడండి, ఇదంతా వైట్ ఉంది, ఇదంతా వైట్ ఉంది స్కై. సో ఓన్లీ మనం ఇప్పుడు సయాన్ సైడ్ వెళ్ళాం అనుకోండి, సో చూడండి ఈ వైట్ ఏరియాను మొత్తం సయాన్ చేయడానికి ఎంత ట్రై చేస్తుందో. అండ్ రెడ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, సో చూడండి ఈ వైట్ ఏరియాను టార్గెట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు షాడోస్ తీసుకుందాం. షాడోస్ అంటే బ్లాక్స్ కదా, ఏ బ్లాక్ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఆకాశంలో కూడా ఉంది. సో ఇప్పుడు దాన్ని ఇట్లా ట్రై చేద్దాం. చూడండి, నేను ఇలా అంటుంటే మీకు అక్కడ స్కై అనేది కనిపిస్తుంటుంది. ఇంకోటి ఆ స్కైని కొంచెం బ్లూ చేద్దాం ఇంకా ఎక్కువ, చూసారా? సో షాడోస్ని మనం టార్గెట్ చేసి మనం వాటిని ఇంకా బ్లూ చేస్తున్నాం ఆ స్కైని. ఓకే, సో ఇది యూజ్ అనమాట. ఇక్కడ ప్రిజర్వ్ లుమినాసిటీ అని ఉంది కదా, లుమినాసిటీ అంటే మీకు తెలిసిందే లైట్నెస్. సో ఇప్పుడు ఇది తీసేస్తాం అనుకోండి, చూడండి అది ప్రిజర్వ్ చేస్తుంది. సో ఇదనమాట, ఇది ఎప్పుడు టిక్లో ఉంటేనే మనకు బెస్ట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ బ్లాక్ అండ్ వైట్ అనమాట. సో బ్లాక్ అండ్ వైట్ చాలాసార్లు మనం షార్ట్కట్కి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ప్రీసెట్స్ ఉంటాయి, ఇంకా డిఫాల్ట్గా నేను ఇది చెప్పట్లేదు ప్రీసెట్స్, మీరు జస్ట్ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్లైడ్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ కలర్స్ అన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే ఇండివిజువల్గా వచ్చినాయి. ఇంతకుముందు కలర్ బ్యాలెన్స్లో ఎలా వచ్చింది, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ వచ్చింది కదా, కానీ ఇక్కడ కలర్స్ అన్నీ ఇండివిజువల్గా వచ్చినాయి. సో చూడండి, ఫస్ట్ వన్ రెడ్. ఓకే, రెడ్ అనేది ఈ కార్నర్లో బ్లాక్ ఉంది, ఈ కార్నర్లో వైట్ ఉంది, ఇది రెడ్ స్లైడర్ అనమాట. సో ఈ కలర్స్ అన్నీ RGB CMYK కలర్స్ ఇక్కడ ఉన్నాయని మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ దానికంటే ముందు ఈ ఇమేజ్ని ఒకసారి చూద్దాం. ఈ ఇమేజ్లో ఫస్ట్ ఇక్కడ రెడ్ డ్రెస్ ఉంది, ఇక్కడ రెడ్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ రెడ్ ఇక్కడ ఫింగర్స్కి ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది, ఎల్లో ఇక్కడ ఉంది, బ్లూ ఇక్కడ ఉంది, మళ్ళీ బ్లూ ఇక్కడ ఉంది, ఎల్లో ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది, రెడ్ కూడా ఉంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఇమేజ్లో నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు ఆన్ చేస్తాను, అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లాక్ అండ్ వైట్స్లో ఫస్ట్ మేజర్ కలర్ ఉంటుంది కదా, అంటే పర్టికులర్ కలర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఈ రెడ్ కలర్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ అనేది అటు ఇటు స్వైప్ చేస్తుంటే ఇప్పుడు ఈ రెడ్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ రెడ్ డ్రెస్లో
బ్లాక్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు ఈ రెడ్‌ని తీసుకొని నేను ఇటు బ్లాక్ సైడ్ వెళ్ళాననుకోండి, ఈ డ్రెస్ అనేది కొంచెం బ్లాక్‌గా మారుతుంది. ఓకే చూడండి. అగోండి. దాంతోపాటు ఇక్కడ ఫింగర్ కూడా బ్లాక్ అవుతుందనమాట. ఓకే. రెడ్ టార్గెట్ చేసింది కంప్లీట్‌గా. ఓకే. ఫేస్‌లో కూడా రెడ్ పిక్సెల్స్ ఉంటాయి కదా! అందుకే ఫేస్ కూడా అవుతుంది. సో, ఇన్ కేస్ ఇటు లైట్ సైడ్ వెళ్ళాననుకోండి, చూడండి ఆ రెడ్ డ్రెస్ లైట్‌గా అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ యెల్లో ఉంది. యెల్లో ఇక్కడ ఫింగర్స్‌కి ఉంది. నెక్స్ట్ ఆ యెల్లోని చూడండి. ఇక్కడ యెల్లో ఉంది కదా! ఈ ఫింగర్‌కి యెల్లో ఉంది. సో, ఆ ఫింగర్ ఆ యెల్లో అనేది అలా అవుతుంది. ఓకే. నెక్స్ట్ గ్రీన్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి. సో, ఇది అసలు యూజ్ ఏంటి అంటే అసలు దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సో, మనం ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్‌ని మనం బ్లాక్ అండ్ వైట్‌లో చేద్దాం అనుకుంటున్నాం. నార్మల్‌గా బ్లాక్ అండ్ వైట్ అప్లై చేస్తాం. కానీ ఇది గ్రే కలర్‌లో ఉంది కదా! ఈ షర్ట్ అనేది గ్రేలో కనిపిస్తుంది కదా! ఇది కొంచెం బ్లాక్‌లో కనిపిస్తే బాగుండు అనుకున్నప్పుడు మనకి ఈ అడ్జస్ట్‌మెంట్ లేయర్ యూజ్ అవుతది. సో, చూడండి ఇప్పుడు నేను ఆ డ్రెస్‌ని బ్లాక్‌లో పెట్టేసరికి ఇంకా కొంచెం మంచి లుక్ వస్తుంది. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అని మనకు అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ కూడా ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఓన్లీ నాకు రెడ్ డ్రెస్ మార్క్ మాత్రమే కావాలి. ఇక్కడ ఫింగర్ ఉంది కదా! ఆ ఫింగర్‌లో ఉన్న రెడ్ నాకు కాకూడదు. ఇక్కడ చూడండి ఈ ఫింగర్ కంప్లీట్ ఇది రెడ్ యాక్చువల్లీ. ఆ ఫింగర్ ఒకసారి చూడండి. ఈ ఫింగర్ రెడ్, ఇక్కడ కూడా రెడ్ ఉంది కదా! అండ్ ఇప్పుడు లిప్స్ కూడా రెడ్ ఉంది కదా! ఇక్కడ కూడా రెడ్ ఉంది. సో, మనకు ఓన్లీ డ్రెస్ వరకే మాత్రమే కావాలి కదా బ్లాక్ అనేది. సో, మళ్ళీ ఇక్కడ వాటికెందుకు? సో, ఫస్ట్ మీరు దీన్ని బ్లింకింగ్ సెలెక్షన్‌లోకి తీసుకురావాలి. ఓకే. ఈ డ్రెస్‌ని బ్లింకింగ్ సెలెక్షన్‌లోకి తీసుకొస్తున్నాను. సో, చూడండి. కంట్రోల్ జే. సో, ఇమేజ్ అనేది డూప్లికేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనం ఓన్లీ డ్రెస్ పైన మాత్రమే కాబట్టి ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, చూడండి ఓన్లీ డ్రెస్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఆ డ్రెస్‌ని మనకు కావాల్సిన కలర్‌లో అంటే కావాల్సినంత బ్లాక్‌లో తీసుకొని ఓకే. సో, ఇప్పుడు క్లిక్ చేస్తాం కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్‌కి మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ అనేది అప్లై చేయండి. సో, చూడండి. ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఏమో ఓవరాల్ ఇమేజ్‌కి పడ్డది. ఇక్కడ షర్ట్ వర్క్ ఏమో ఇది బ్లాక్ అయింది. ఇప్పుడు చూడండి ఆ ఫింగర్ అనేది నార్మల్‌గా ఉంది. సో, ఇలా మనం ఇండివిజువల్‌గా కూడా మనం బ్లింకింగ్ సెలెక్షన్ తోటి చేయొచ్చు. సో, ఇది బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ అడ్జస్ట్‌మెంట్ లేయర్ వచ్చేసి ఫోటో ఫిల్టర్ అనమాట. సో, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఫోటో ఫిల్టర్. సో, ఫోటో ఫిల్టర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డిఫాల్ట్‌గా ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఫస్ట్ వన్ ఇక్కడ ఏమనుంది వార్మ్ అని ఉంది. వార్మ్ అంటే ఏంటి? హీట్ కదా! సో, హీట్ అనగానే మనకు సమ్మర్ గుర్తొస్తుంది. సన్ గుర్తొస్తాడు. సో, సన్ ఏ కలర్‌లో ఉంటాడు? ఆరెంజ్ కలర్‌లో ఉంటాడు. సో, ఇక్కడ కింద చూడండి ఆరెంజ్ కలర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. డెన్సిటీ అనేది ఇప్పుడు 25 ఉంది. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి దీన్ని. ఈ ఫోటోలో వార్మ్ అనేది అంటే ఆ వార్మ్ అంటే ఎండ కదా! సో, ఆ ఎండ అనేది పెరుగుతుంది చూడండి. సో, ఇప్పుడు చూడండి ఇది సన్సెట్ అవుతున్నట్టు. ఓకే. వార్మ్ అనేది తగ్గిస్తే ఇట్లా తగ్గించి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇన్ కేస్ ఇక్కడ కూల్ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ కూలింగ్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ కూలింగ్ ఫిల్టర్ ఇవన్నీ లెవెల్స్ అనమాట. మనకి ఇక్కడ ఏది కావాలంటే అవి ఈ 3 వార్మ్సే అండ్ ఈ 3 కూలింగ్‌కి సంబంధించినవి. సో, నేను ఇక్కడ మిడిల్ వన్ తీసుకుంటున్నాను. కూలింగ్ తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇమేజ్ అనేది మారిపోయింది కదా! సో, మరీ ఎక్కువగా బ్లూ తీసుకుంటే మనకి ఇక్కడ బ్లూ టింట్ అనేది మళ్ళీ బ్లూ టింట్ అయిపోతుంది. సో, లైట్‌గానే నేను ప్లేస్ చేస్తున్నాను. ఓకే. ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బిఫోర్, ఆఫ్టర్. సో, ఆ కూల్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. సో, ఇక్కడ ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ ఉంది. సో, గ్రీన్ చూడండి ఒక గ్రీన్ టింట్ లాగా వచ్చిందనమాట. ఓకే. సో, ఇలా కనిపిస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది. అండర్ వాటర్. సో, అండర్ వాటర్ లోపట అంటే వాటర్ లోపట ఎలా ఉంటుంది? అంటే ఒక స్విమ్మింగ్ పూల్ లోపట ఎలా ఉంటుంది? అంటే ఆ వాటర్‌లో. సో, అదా ఇలా కనిపిస్తుందనమాట. సో, ఇలా మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ మనకు కావాల్సినట్టు లేదనుకోండి, ఇక్కడ కింద కలర్ అని ఉంది కదా! సో, ఈ కలర్‌లోకి వచ్చేసి ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే సో, ఇక్కడ మనకు కావాల్సిన కలర్ ఇంకేదైనా చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇమేజ్ అంతా. ఓకే. మనం ఇలా క్లిక్ చేస్తుంటే మనకు అక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంటుంది. వైట్స్‌లోకి వెళ్తే ఇలా ఉంటుంది. బ్లాక్స్‌లోకి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఏదైనా కలర్ తీసుకుంటున్నాను. ఒక లైట్ కలర్. సో, చూడండి. సో, దీనిలో ఉన్న డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఫోటో ఫిల్టర్ అనేది వర్క్ చేస్తుందన్నమాట. ఇక్కడ ప్రిజర్వ్ లుమినాసిటీ అని ఉంది కదా! సో, ఇది కంపల్సరీ టిక్‌లో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇలా డల్‌నెస్ వస్తుంది. సో, ఇలా ప్రిజర్వ్ లుమినాసిటీ యాడ్ చేస్తేనే లైట్‌నెస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అండ్ డ్యామేజ్ కూడా ఉండదు ఇమేజ్‌కి. ఓకే.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఛానల్ మిక్సర్ అనమాట. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఛానల్ మిక్సర్ ఉంది. సో ఈ ఛానల్ మిక్సర్ ఏంటంటే మీకు ఈ పాటికి ఛానల్ అనే నేమ్ వస్తేనే మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ ఛానల్స్ అనమాట. సో ఈ ఛానల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది. ఓకే, ఈ ఫోటోలో చూద్దాం. అసలు ఫస్ట్ ఇమేజ్ని అనలైజ్ చేద్దాం. ఈ ఫోటోలో రెడ్ అంటే ఏంటి? లైటే కదా. సో ఇక్కడ ఈ ఏరియా అంతా రెడ్గా ఉంది. సో గ్రీన్ అంటే ఇక్కడ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి. ఇంకా బ్లూ అంటే ఆబ్వియస్లీ స్కై అంతా బ్లూ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా టార్గెట్ చేద్దాం. ఫస్ట్ గ్రీన్ని నేను టార్గెట్ చేస్తున్నాను. ఈ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ లీవ్స్ని కొంచెం ఇంటెన్సిటీ అనేది పెంచుదాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ అవుట్పుట్ ఛానల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ గ్రీన్ ఉంటుంది. సో ఫస్ట్ గ్రీన్ తీసుకుంటున్నాను. గ్రీన్ అనేది ఇక్కడ +100 అని వచ్చింది చూడండి, అండ్ ఇక్కడ కూడా +100 అని వచ్చింది. టోటల్ +100 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ గ్రీన్ అని వచ్చింది కదా, ఈ గ్రీన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ లైట్ సైడ్ వెళ్తున్నాను. సో చూడండి, మిగతాది ఏం పట్టించుకోకండి, ఓన్లీ గ్రీన్ లీవ్స్లో లైట్ వచ్చిందా లేదా అనేది మాత్రమే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత లైట్ ఓకే, ఇక్కడ గ్రీన్ లీవ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ లైట్ అనేది ఈ గ్రీన్కి యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు బ్లూ తీసుకుందాం. సో బ్లూ తీసుకోగానే బ్లూ కూడా +100 వచ్చింది. సో ఇప్పుడు బ్లూని మనం ఇటు సైడ్ కూల్ సైడ్ తీసుకొద్దాం. ఓకే, ఇటు సైడ్ లైట్ సైడే వెళ్దాం, కొంచెం కూల్గా. సో ఇంత ఓకే, సో ఇక్కడ నేను వదిలేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో రెడ్ దగ్గరకు వద్దాం. రెడ్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఈ ఫ్లోర్ అనమాట, ఈ బ్రిడ్జ్ అండ్ ఈ లైట్ కూడా. సో దీన్ని మనము ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. చూడండి, ఇందులో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తే మనకు వుడ్ పైన కనిపిస్తుంది. సో ఆ వుడ్ అనేది కొంచెం ఇప్పుడు సరిపోయింది. సో చూడండి, ఇక్కడ గ్రీన్ లీవ్స్ ఇంక్రీజ్ చేస్తాం, తర్వాత బ్లూ స్కైని కూడా కొంచెం మాడిఫై చేస్తాం, తర్వాత ఇక్కడ ఈ బ్రిడ్జ్ని కూడా, ఈ లైట్ని కూడా కొంచెం మాడిఫై చేస్తాం. బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం ఒకసారి. ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా చేస్తాం అనమాట. సో చూడండి, ఇలా డల్గా ఉన్న ఫోటోని మనం ఇలా మంచిగా చూడడానికి గుడ్ లుకింగ్గా చేస్తాం. ఓకే, సో ఇది ఛానల్ మిక్సర్ అనమాట. ఈ గ్రూప్లో లాస్ట్ వన్ కలర్ లుకప్ అనమాట. ఇక్కడ చూడండి, కలర్ లుకప్. సో వీటిని లట్స్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ క్లిక్ చేస్తే లోడ్ లట్స్ అని ఉన్నాయి కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిఫాల్ట్గా చాలా లట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఏదైనా కావాలనుకుంటే, అంటే ఇవన్నీ డిఫాల్ట్ ప్రీసెట్స్ లాంటివి అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొన్ని కెమెరాస్ ఇచ్చారు అండ్ కొన్ని నేమ్స్ ఇచ్చారు. సో వాటిలో ఇక్కడ మూన్ లైట్ అని కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ మూన్ లైట్ అనే దానిపైన నేను క్లిక్ చేస్తాను అనుకోండి, మూన్ లైట్లో ఈ ఫోటో అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అదొక ఫిల్టర్. దానిపైనే లేట్ సన్సెట్ అని ఉంది. ఇక్కడ చూడండి, లేట్ సన్సెట్. సో దానిపైన క్లిక్ చేయండి, లేట్ సన్సెట్లో ఇలా ఉంటుందన్నమాట. సో మనం ఏవి కన్నా క్లిక్ చేసుకొని ఇక్కడ మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఆ టైంలో ఏది ఓకే అనుకుంటే అది. ఇక్కడ నేమ్ చదవండి అండ్ ఇక్కడ క్లిక్ చేయండి, అప్లై అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ లోడ్ 3D లుట్ అని ఉంది కదా, సో మీతో 3D లుట్ అని ఉంటే కనుక మీరు ఇట్లా క్లిక్ చేసి లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, డిటర్ అనేది టిక్లో పెట్టాలి. డిటర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. సో ఓకే, సో ఇది ఈ గ్రూప్లో ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్స్. నెక్స్ట్ లాస్ట్ గ్రూప్ అనమాట. టోటల్ 5 ఉన్నాయి. ఓకే, ఇన్వర్ట్, పోస్టరైజ్, థ్రెషోల్డ్, గ్రేడియంట్ మ్యాప్, సెలెక్టివ్ కలర్. సో ఈ 5 ఉన్నాయన్నమాట. ఈ 5 చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, వీటితో కంపేర్ చేస్తే ఒక్కొక్క గ్రూప్ ఎలా అయితే ఉందో, సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ గ్రూప్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇన్వర్ట్ చూద్దాం. సో ఇక్కడ ఇన్వర్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాను, ఇన్వర్ట్ పైన క్లిక్ చేస్తాను. సో మీకు ఆబ్వియస్లీ తెలుసు ఇన్వర్ట్ అంటే రివర్స్ అవుతుంది కదా. సో నేను ఇంతకుముందు వేరే దగ్గర కూడా చూపించాను, Ctrl+I అంటే కూడా ఇన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నార్మల్ ఇమేజ్ని మనం ఏం చేస్తామంటే ఇన్వర్ట్ చేస్తాం, ఇలా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వైట్ బాక్స్లో ఉన్నాం కదా, ఈ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ Ctrl+I చేస్తే ఇది రివర్స్ అవుతుంది అనమాట, ఈ ఎఫెక్ట్. ఒకసారి చూద్దాం. సో చూసారా, ఆ ఎఫెక్ట్ అనేది రివర్స్ అయింది. కానీ మనం ఇక్కడ ఇన్వర్ట్లోనే ఉన్నాం, ఎఫెక్టే రివర్స్ అయింది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఆ ఫస్ట్ ఉన్న ఇన్వర్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం హైడ్ అయిందనమాట. ఇక్కడ బ్లాక్ అంటే హైడ్ కదా, సో దాన్ని రివీల్ చేద్దాం. రివీల్ చేయడం అంటే ఎలా, బ్లాక్ అపోజిట్ ఏంటి, వైట్ కదా. సో వైట్ తీసుకున్నాను, ఇక్కడ బ్రష్ అనేది తీసుకుంటున్నాను. సో బ్రష్ తీసుకొని ఇప్పుడు నాకు ఓన్లీ నేను ఐస్ వర్క్ మాత్రమే రివీల్ చేయాలనుకుంటున్నాను. చూసారా, ఇందాక ఇన్వర్ట్ అయింది, నేను ఓన్లీ ఐస్ వర్క్ మాత్రమే రివీల్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఓకే, ఐస్ వర్క్ మాత్రం వచ్చింది, ఆ ఎఫెక్ట్ అనేది ఇంకెక్కడా రాలేదు. మనం ఇప్పుడు ఎక్కడైనా రబ్ చేస్తే వస్తుంది, కానీ నేను ఐస్ వర్క్ మాత్రమే నేను తీసుకుంటున్నాను కావాలని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ బ్లెండింగ్ మోడ్స్ యూజ్ చేద్దాం. సో ఓకే, సో ఏదైనా బ్లెండింగ్ మోడ్ బాగుంది అనుకుంటే అది యూజ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇక్కడ డివైడ్ తీసుకుంటున్నాను.
ఓకే, డివైడ్ తీసుకుంటే కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ని కొంచెం డిక్రీజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఒపాసిటీని కానీ ఫిల్ని కానీ ఇలా డిక్రీజ్ చేయొచ్చు. సో చూడండి, అండ్ మళ్ళీ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇలా ఉన్న ఐస్ని మనం ఏం చేస్తాం, అందులో ఇంటెన్సిటీని అనేది ఇంక్రీజ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ ఇన్వర్ట్. ఓకే, సో మళ్ళీ మనము ఇక్కడ ఇన్వర్ట్లో ఉండి ఇక్కడ మళ్ళీ వైట్ తీసుకొని ఈ బ్రష్ తోటి అంటే మాస్క్ బాక్స్లో ఉండి మనం ఎక్కడైనా రబ్ చేస్తే కూడా ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇంకా ఎఫెక్ట్ అనేది ఉంది. మనం ఐస్ వరకే వచ్చిందని అనుకుంటున్నాం, కానీ ఎఫెక్ట్ అయితే ఇంకా హిడెన్గా ఉందన్నమాట. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ పోస్టరైజ్. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో దీని కిందనే ఉంది సెకండ్ వన్ పోస్టరైజ్. సో ఈ పోస్టరైజ్ ఎఫెక్ట్ తీసుకోగానే మనకి ఇక్కడ చూడండి ఒకటే ఒక లైన్ వచ్చింది లెవెల్స్ అనేసి. సో ఆ లెవెల్స్లో కూడా లైన్ ఇక్కడ 4 అని చూపిస్తుంది. నేను తగ్గిస్తాను, లీస్ట్కి వెళ్ళిపోతున్నాను. లీస్ట్ వచ్చేసి 2 అనమాట. ఇప్పుడు హైయెస్ట్ చూద్దాం. హైయెస్ట్ వచ్చేసి 255. ఓకే, లీస్ట్ వచ్చేసి 2తో స్టార్ట్ అయింది, మనకు 1తో కాదు 2తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మీరు ఫోటోని అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ పోస్టరైజ్ అయిపోయింది. ఆ కలర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, RGB CMYK కలర్స్ అనేవి ఉన్నాయి. అంటే రెడ్, గ్రీన్, బ్లూ అండ్ సియాన్ మెజంతా, ఎల్లో. సో బ్లాక్, వైట్ కామన్ మళ్ళీ. సో ఈ కలర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ జూమ్ చేసినా కూడా మీకు ఈ కలర్స్ కనిపిస్తున్నాయి అండ్ నార్మల్గా కూడా తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ 2 అంటే ఏంటి, ఈ లెవెల్స్లో 2 అంటే ఏంటంటే ఏం లేదు, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 అని ఉంది కదా, అంటే 2 రెడ్స్, 2 గ్రీన్స్, 2 బ్లూస్, 2 సియాన్స్, 2 మెజంతాస్, 2 ఎల్లోస్. అంటే అన్నీ కూడా 2 2 2 2 మనకి ఇక్కడ ఫోటో పైన అప్లై అయిపోయింది. అంటే అంత పర్సంటేజ్ అప్లై అయిందని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8కి తీసుకొచ్చాను కదా, 8 8 8 అంటే అన్ని కలర్స్లో కూడా 8 8 8 లెవెల్స్ అనేవి పెరిగినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 3 చేస్తున్నాను. 3 తీసుకుంటున్నా, 3 ఎంటర్. సో చూడండి 3 తీసుకున్నాను కదా, అంటే అన్నీ కూడా 3 3 3 ఇంక్రీజ్ అయినాయి అనమాట. అయితే ఇక్కడ మనకు ఓన్లీ ఇది సర్టెన్ అమౌంట్ వరకు మాత్రమే, అంటే సర్టెన్ లెవెల్స్ వరకు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒక రేంజ్ దాటిపోయిన తర్వాత, అంటే మ్యాక్సిమం ఒక్కొక్క ఫోటోని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ అని ఏం చెప్పను. కాకపోతే కొన్ని ఫొటోస్కి 10 దాటిన తర్వాత మనకు తెలియదు, కొన్ని ఫొటోస్కి 15 దాటిన తర్వాత తెలియదు, కొన్ని ఫొటోస్కి ఇంకా 20 దాటిన తర్వాత అయితే కంప్లీట్గా తెలియకపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను చూడండి, సో 18 దగ్గర ఇట్లా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వెళ్ళే కొద్దీ ఇంకా అసలు ఏం కనిపించదు అనమాట. చూడండి, ఇక్కడ హైయెస్ట్ అమౌంట్లో ఉంటే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఓన్లీ లీస్ట్ అమౌంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎందుకంటే అప్పుడు ఆ కలర్స్ అనేది దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను అమౌంట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. నేను అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇలా దూరం దూరం వెళ్తుంది అనమాట ఎఫెక్ట్ అనేది. సో దూరం దూరం వెళ్ళిపోయి ఇంక ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత మనకు అస్సలు ఆ ఎఫెక్టే కనిపించదు. అందుకే ఇది ఓన్లీ లీస్ట్ 5 6 వరకు మాత్రమే మనకు మంచిగా కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 పెడుతున్నాను అమౌంట్, 5 ఎంటర్. సో నేను 5 ఎంటర్ చేయగానే ఇక్కడ ఒక మంచి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో ఇన్ కేస్ ఇలా ఉన్నప్పుడు కూడా మీకు ఇంకా మోడిఫై చేసుకోవాలనుకుంటే మీరు బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా బ్లెండింగ్ మోడ్లో మీకు ఇంకా మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తే కనుక ఓకే సాఫ్ట్ లైట్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ 3 పెడుతున్నాను. ఓకే 3 పెట్టాను. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ ఆ ఎఫెక్ట్ అవసరం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మాస్క్ బాక్స్లో ఇట్ సైడ్ రబ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ వచ్చేసి థ్రెషోల్డ్ అనమాట. ఇక్కడ చూడండి కిందనే ఉంది థ్రెషోల్డ్. మనకి ఇక్కడ ఓన్లీ డైరెక్ట్గా థ్రెషోల్డ్ గ్రే చూపిస్తుంది. చూడండి 128 అంటే గ్రే కదా, ఒకటే ఒక బకెట్ చూపిస్తుంది ఇక్కడ. సో ఈ బకెట్ని నేను ఇట్ సైడ్ పుష్ చేస్తాను అనుకోండి, వైట్స్ వస్తున్నాయి ఫోటోలో. ఇట్ సైడ్ పుష్ చేస్తే బ్లాక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అసలు ఓన్లీ ఈ సింపుల్ ఇంతే, ఇంకా ఈ ఎఫెక్ట్ ఇందులో ఏం లేదు. సో జస్ట్ ప్రాపర్టీస్లో ఇది ఒక్కటి ఉంది. మనం డిక్రీజ్ చేస్తే వైట్స్ వస్తాయి, ఇంక్రీజ్ చేస్తే బ్లాక్స్ వస్తాయి. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా సెట్ చేస్తాను అనుకోండి, ఇలా ఇప్పుడు 60 దగ్గర నాకు ఈ ఫోటో అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేస్తాను. ఇది చూడడానికి ఒక పెయింటింగ్ టైప్లో అంటే ఒక స్కెచ్ టైప్లో ఉంది కదా, సో అదనమాట. ఇంకా కొంచెం నేను డిక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది బ్లాక్స్ అని వచ్చేసి. ఓకే, సో దీనివల్ల ఇంకా ఇంతకంటే పెద్ద యూజ్ లేదు. కాకపోతే ఒకటి ఫైండ్ చేయొచ్చు, అంటే ఈ ఇమేజ్లో హైయెస్ట్ వైట్ ఎక్కడ ఉంది అంటే మీరు ఏం చూపిస్తారు జనరల్గా, ఈ కార్నర్లో ఒక వైట్ లైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఈ 3 వైట్సే లైట్సే
కాకపోతే హైయెస్ట్ లైట్ ఏంటి మూడిట్లో అంటే మనం చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది. హైయెస్ట్ బ్లాక్ ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్‌గా మనం చెప్పలేం. కాకపోతే ఈ థ్రెషోల్డ్ తోటి మనం కరెక్ట్‌గా చెప్పొచ్చనమాట. ఇటు సైడ్ వస్తున్నప్పుడు మనకు చూడండి బ్లాక్ అనేది కరిగిపోతూ వస్తుంది. హైయెస్ట్ బ్లాక్ అనేది లాస్ట్‌లో వస్తుందనమాట. లాస్ట్‌లో ఉంటుంది. సో, నేను ఇక్కడికొచ్చాను. ఇంకా కొంచెం వెళ్తున్నాను. ఇక్కడ 4 దగ్గర ఉన్నాం మనము. ఇప్పుడు 1కి వెళ్దాం యాక్చువల్లీ. సో, 1 కనిపించట్లేదు. ఓకే. 2 సో, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి. సో, హైయెస్ట్ బ్లాక్ ఇక్కడ ఉందనమాట. ఇంకా 3 పెడితే మీకు కనిపించేస్తుంది. సో, చూడండి హైయెస్ట్ బ్లాక్ ఇక్కడ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి ఫోటో పైన. ఇక్కడ హైయెస్ట్ బ్లాక్ అనేది ఉంది. మనకి ఇమేజ్లో కూడా కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు హైయెస్ట్ వైట్ ఎక్కడ ఉందో చూద్దాం. సో, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మనము ఇక్కడ లైట్ అనేది ఉంది అని. సో, ఇక్కడ కూడా ఉంది. ఫస్ట్ ఇవి వెళ్ళిపోతాయి నాకు తెలిసి. తర్వాత ఇది వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. సో, నేను అనుకున్నట్టు అవి వెళ్ళిపోతున్నాయి. చెప్పలేదా లాస్ట్లో ఇదే ఉంటుంది. ఎందుకంటే అక్కడ హైయెస్ట్ లైట్ అనేది నాకు కనిపించింది. సో, చూడండి ఇక్కడ హైయెస్ట్ లైట్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఉంది. సో, ఈ ఏరియా చూద్దాం ఫోటోలో. సో, చూడండి ఇక్కడ హైయెస్ట్ లైట్ ఉంది అండ్ ఇక్కడ కూడా హైయెస్ట్ లైట్ ఉంది. సో, ఇది మనం థ్రెషోల్డ్తో కనుక్కున్నాం అనమాట. లాస్ట్ నుంచి సెకండ్ వన్ గ్రేడియంట్ మ్యాప్ అనమాట. సో, ఇక్కడ క్లిక్ చేసి గ్రేడియంట్ మ్యాప్ తీసుకుంటున్నాను. సో, దీనికి అంటే యాక్చువల్లీ మీకు గ్రేడియంట్ అంత తెలుసు. ఇందులోనే ఉంది. ఇక్కడ చూడండి సెకండ్ వన్ గ్రేడియంట్. ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ అని ఉంది. సో, గ్రేడియంట్కి గ్రేడియంట్ మ్యాప్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరే చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి. సో, నేను ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ తీసుకున్నాను. ఓవరాల్గా ఫోటోకి అప్లై అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ మనకు ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి. క్లిక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేద్దాం. ఈ బకెట్లో ఒక కలర్ పెడదాం. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ బకెట్లో ఒక కలర్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ తీసుకుంటున్నాను. ఓకే. సో, చూడండి ఇది గ్రేడియంట్ మ్యాప్ అనమాట. అండ్ ఇప్పుడు గ్రేడియంట్ చూపిస్తాను మీకు. సేమ్ బకెట్స్. ఈ బకెట్లో రెడ్ తీసుకుంటున్నాను అండ్ ఈ బకెట్లో బ్లూ తీసుకుంటున్నాను. సో, మీరు అబ్జర్వ్ చేస్తారా గ్రేడియంట్ అంటే మనకు ఫుల్గా కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి పైన బ్లూ కింద రెడ్ మొత్తం. ఇప్పుడు ఫోటో చూడాలి అంటే ఈ ఐ క్లోజ్ చేస్తే కింద ఫోటో కనిపిస్తుంది. కానీ గ్రేడియంట్ మ్యాప్లో మనకి ఎలా వచ్చింది చూడండి. గ్రేడియంట్ మ్యాప్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ బకెట్స్ ఉన్నాయి. ఆ బకెట్స్లో మనం కలర్స్ కూడా తీసుకుంటున్నాం. కాకపోతే ఇమేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇమేజ్ కనిపిస్తుంది. కానీ ఇందాక గ్రేడియంట్లో ఏమైంది ఇమేజ్ అనేది కనిపించలేదు. సో, ఇప్పుడు బ్లెండింగ్ మోడ్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. సో, మనం బ్లెండింగ్ మోడ్స్ అనేవి చేంజ్ చేద్దాం. ఏది సెట్ అయితే అది తీసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ నేను హ్యూ పైన పెట్టి వదిలేస్తున్నాను. చూడండి ఒక మంచి ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇంకా ఇక్కడ డైరెక్ట్గా ఉంటాయి కదా, బేసిక్సే ఉంటాయి. బ్లూ తీసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ ఇలా క్లిక్ చేస్తే మీకు అప్లై అయిపోతుంది. ఓకే. సో, ఇది గ్రేడియంట్ మ్యాప్ అనమాట. సో, లాస్ట్ వన్ వచ్చేసి సెలెక్టివ్ కలర్. లాస్ట్లో సెలెక్టివ్ కలర్ తీసుకుంటున్నాను. ఈ సెలెక్టివ్ కలర్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో మనకు ఫ్లవర్స్ కలర్ వచ్చేసి చేంజ్ చేయమని టార్గెట్ వచ్చింది అనుకోండి. ఇక్కడ చూడండి అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్. సో, వీటిని చేంజ్ చేయమని మనకు టార్గెట్ వస్తే చాలా కష్టం కదా. కానీ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్తో చాలా సింపుల్గా చేయొచ్చు. ఏం లేదు ఇక్కడ కలర్స్లో మనకి ఇక్కడ టార్గెటెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్లో అంటే ఎల్లో ఫ్లవర్స్ని మనం టార్గెట్ చేస్తున్నాం కదా. సో, ఇక్కడ చూడండి కింద లైన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడ ఎల్లో దగ్గరకు వస్తున్నాను. సో, చూడండి ఎల్లో అనేది లైట్నెస్ని డిక్రీజ్ చేయొచ్చు అండ్ దానిలో ఉండే ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. ఇలా తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఓన్లీ ఎల్లో మార్క్ మాత్రమే మనకు తగ్గుతుంది చూడండి. ఓకే. సో, ఎక్కువగానే ఉండాలి కాబట్టి నేను హైయెస్ట్ పెడుతున్నాను. తర్వాత మెజంతా. సో, మెజంతా తోటి మీరు జస్ట్ ఇలా అంటూ ఉండండి అంతే. సో, మీకు అందులో ఉండే మెజంతా ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది ఆ ఫ్లవర్లో ఉండే మెజంతా. సో, నేను కొంచెం ఇలా ఇంక్రీజ్లోనే పెడుతున్నాను. ఇప్పుడు సయాన్. సో, చూడండి సయాన్ అనేది ఒక చిన్న కూల్ ఎఫెక్ట్ అనమాట. ఇది ఓవరాల్గా ఫోటో పైన కూడా అంటే ఈ స్కిన్ టోన్లో కూడా మనకు అప్లై అవుతుంది. ఓకే. ఎక్కడైనా ఎల్లో ఉంటే ఆ ఎల్లో పిక్సెల్స్ని సయాన్లోకి కన్వర్ట్ చేస్తుంది స్లోగా. సో, ఇక్కడ సయాన్ ఎఫెక్ట్ అనేది కూడా కొంచెం పెంచుతున్నాను. అండ్ ఇప్పుడు ఎల్లో. సో, ఆల్రెడీ ఎల్లోనే. ఓకే. సో, ఆ ఫ్లవర్స్ అనేది మనకు వైట్గా ఉండాలా లేదా బ్లాక్గా ఉండాలా అనేది ఈ లైన్ చెప్తుంది అనమాట. ఇంతవరకు ఓకే. అన్నీ మంచిగా అడ్జస్ట్ చేస్తూ వచ్చాము. ఓకే.
కానీ ఇవంతా దేనిలో వేస్తాము, ఇక్కడ రిలేటివ్లో వేస్తాము. ఓకే, కానీ ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ యొక్క కలర్ చేంజ్ చేయాలి అనేది మన టార్గెట్ కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ పక్కనే అబ్జల్యూట్ ఉంది, ఈ అబ్జల్యూట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు కలర్ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూడండి, ఇటు సైడ్ పుష్ చేస్తే వేరే కలర్ వచ్చింది, ఇటు సైడ్ పుష్ చేస్తే గ్రీన్ వచ్చింది. ఓకే, సో ఇంకా చూద్దాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, కంప్లీట్గా నేను ఆ స్లైడర్స్ని మూవ్ చేస్తుంటే అర్థమైపోతుంది. సో వాటితోటి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెట్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం బిఫోర్ ఆఫ్టర్. ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా చేంజ్ చేస్తాం అనమాట. అస్సలు ఇంత కూడా ఆ ఒరిజినల్ ఇమేజ్కి మనం డ్యామేజ్ చేయకుండా ఓన్లీ ఫ్లవర్స్ వరకు మాత్రమే మనం చేంజ్ చేస్తాం. ఓకే, సో చూడండి, ఇది సెలెక్టివ్ కలర్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. సో టోటల్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ కంప్లీటెడ్. అండ్ అడ్జస్ట్మెంట్ లేయర్స్కి షార్ట్కట్ కీస్ కూడా ఉంటాయి. మనం షార్ట్కట్ కీస్ అనేది మన ఓన్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ షార్ట్కట్ కీస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు లాస్ట్లో కీబోర్డ్ షార్ట్కట్ కీస్ అని ఉంది. ఓకే, కీబోర్డ్ షార్ట్కట్ కీస్. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాం, అడ్జస్ట్మెంట్ లేయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఇవన్నీ చదువుకుంటూ వద్దాం. ఇప్పుడు లేయర్స్ కదా అవి, కాబట్టి ఇక్కడ లేయర్స్ ఓపెన్ చేస్తున్నాను. లేయర్స్లో మళ్ళీ ఇక్కడ పైన ఉంది చూడండి. సో లేయర్స్, ఏ టైప్ ఆఫ్ లేయర్స్ అని మనకి ఇక్కడ అడుగుతుంది. సో మనం ఇట్లా చదువుకుంటూ కిందకు వస్తే మనకి ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది అనమాట, చాలా కింద ఉంటుంది. ఓకే, బ్లెండింగ్ ఆప్షన్స్కి కూడా ఇక్కడ మనకు సపరేట్గా ఉన్నాయి. కావాలనుకుంటే మీరు క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. స్మార్ట్ ఫిల్టర్స్, ఓకే, న్యూ ఫిల్ లేయర్, ఇక్కడ చూడండి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్. సో ఇవి మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనకు కావాలనుకుంటే ఇక్కడ షార్ట్కట్ కీస్ కూడా ఇవ్వచ్చు. సో జనరల్గా లెవెల్స్కి షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+L అనమాట. సో Ctrl+L అంటే లెవెల్స్ షార్ట్కట్ కీ. కానీ ఇది ఎక్కడ షార్ట్కట్ కీ అంటే నేను మీకు చూపించా కదా మెన్యూ బార్లో అండ్ అక్కడ ఉండే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, దానికి Ctrl+L అనమాట. సో చూపిస్తాను, ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్ అండ్ ఇక్కడ లెవెల్స్. చూడండి, Ctrl+L అంటే ఆల్రెడీ లెవెల్స్కి ఉంది. ఓకే, Ctrl+M అంటే అది కర్వ్స్కి ఉందన్నమాట. ఓకే, సో ఇలా ఆల్రెడీ ఉన్నాయన్నమాట, కొన్నిటికి ఉన్నాయి. సో ఇప్పుడు డైరెక్ట్ మనం క్లిక్ చేస్తే తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోజర్కి లేదు కదా, సో ఎక్స్పోజర్ మనం సెట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎడిట్ అండ్ కీబోర్డ్ షార్ట్కట్ కీస్, లేయర్. సో ఇక్కడ మనం ఇమేజ్ కదా, ఇందాక ఇమేజ్లోకి వెళ్తే అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ అది డిఫరెంట్ అనమాట. అక్కడ మళ్ళీ అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం లేయర్స్లో ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్స్లో పెడుతున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్పోజర్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ Ctrl+E అని పెడదాము, ఒకసారి ట్రై చేద్దాం. సో Ctrl+E ఆల్రెడీ ఉందన్నమాట. దేనికి ఉంది అని అంటే ఇది మెర్జ్కి ఉందన్నమాట. ఓకే, సో మెర్జ్ లేయర్స్. కాకపోతే ఇది ఎర్రర్ చూపించినా కూడా నేను యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయమని చెప్తున్నా. తర్వాత వచ్చి మళ్ళీ డిలీట్ చేద్దాం. సో దీనికి యాక్సెప్ట్ అని చెప్తున్నా. యాక్సెప్ట్ చేసింది. Ctrl+E అంటే ఇప్పటి నుంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే అందా. సో ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను, Ctrl+E. సో చూడండి, మనల్ని అడుగుతుంది ఎక్స్పోజర్ 1 అని. ఎస్, ఓకే అంటున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్పోజర్ 1. సో ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ చూడండి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం షార్ట్కట్ కీ అనేది డిలీట్ చేద్దాం. సో ఎడిట్, సో ఇక్కడ వచ్చినాం, దీనిపైన క్లిక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ డిలీట్ షార్ట్కట్ కీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. సో డిలీట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఓకే. సో ఇలా మనం షార్ట్కట్ కీ అనేది క్రియేట్ చేయొచ్చు అండ్ డిలీట్ కూడా చేయొచ్చు. సో ఇది కంప్లీట్ క్లాస్ అబౌట్ అడ్జస్ట్మెంట్ లేయర్స్. థ్యాంక్ యూ.